నెక్స్ట్ మా 74 to 77. సో ఇది మనకి సీటింగ్ ఎలిమెంట్ ఇచ్చాడమ్మా. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. దాని ప్రకారం ఆన్సర్ చెప్పుకో అంటున్నాడు. మా 6 ఫ్రెండ్స్ రమేష్, దినేష్, లోకేష్, నైలేష్, శైలేష్, హితేష్ వర్క్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ నేమ్లీ PQRSTU. మా ఒక మొత్తం 6 ఫ్రెండ్స్ 6 డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్నారమ్మా. అలాగే అండ్ ఈచ్ వన్ వేర్ కంపెనీ స్పాన్సర్డ్ డిఫరెంట్ కలర్ టై. ఒక్కో కంపెనీ ఒక్కొక్క డైని ఇస్తుందంట, టై ఇస్తుందంట, అది వేసుకుంటున్నారంట. అవి బ్లూ కలర్, గ్రీన్, పింక్, ఎల్లో, పర్పుల్, రెడ్. సో దో నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అమ్మా ఆ డైస్ కలర్స్ ఇచ్చాడు, కానీ అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మా ముందుగా ఆ 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 6 వ్యక్తుల పేర్లు రాసుకుందాం. వాళ్ళు మనం కనుక్కోవాల్సింది ఏమేమి ఇస్తున్నాడో చూద్దాం. ముందుగా మనం ఎవరెవరిని తీసుకోవాలంటే రమేష్, సురేష్ గారు, దినేష్, లోకేష్, తర్వాత నైలేష్, శైలేష్, హితేష్. మొత్తం 6 పర్సన్స్ ఉన్నారమ్మా. నువ్వు చేయాల్సిన పని ఎవడు ఏ కంపెనీ చెందినోడు వాడు వేసుకునే టై కలర్ చెప్తే చాలు నాకు. ఒక సైడ్ కంపెనీ నేమ్ రాసుకుంటానమ్మా, మరొక సైడ్ ఆ కంపెనీ టై రాసుకుంటా. ఇక్కడేమో టై వేస్తున్నాను, ఇక్కడేమో కంపెనీ రాస్తున్నాను. నువ్వు ఎలానో తీసుకో, జాగ్రత్త. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడుకుందాం, తర్వాత తెలుగులో కూడా వస్తానమ్మా. ప్రతి పాయింట్ చెప్తానమ్మా, జాగ్రత్తగా విను. సో ఆ కలర్స్ ఇచ్చినాడు కదా ఇందాక. సో దాంట్లో రెడ్, పర్పుల్, ఎల్లో, పింక్, గ్రీన్, బ్లూ ఉన్నాయి. ద వన్ వేరింగ్ బ్లూ టై విల్ వర్క్ ఇన్ కంపెనీ S and the one wearing green color tie works in company P. మా బులుగు కలర్ టై ఏదైతే ఉందో ఆ టై వేసుకున్నాడు ఎస్ అనే కంపెనీలో ఉండాలి. వాడెవడో నాకు తెలీదు. సో పాయింట్ నెంబర్ 1, ఎస్ అనే కంపెనీలో పనిచేసేవాడు బులుగు కలర్ టై వేయాలి. నెంబర్ 2, ఇంకోటి ఏం చెప్తున్నాడు మా, ద వన్ హూ వేరింగ్ గ్రీన్ కలర్ టై ఇన్ కంపెనీ P అనే కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరింగ్ గ్రీన్ కలర్, వాళ్ళు గ్రీన్ కలర్ టై వేసుకోవాలి. P అనే కంపెనీలో పనిచేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ కలర్ టై వేసుకోవాలి. అది దాని అర్థం. తర్వాత హితేష్ డస్ నాట్ వర్క్ ఇన్ కంపెనీ RRT. మా హితేష్ ఎవడైతే ఉన్నాడో వాడు, హితేష్ ఇటే కదా, వాడు కంపెనీ ఆర్లో కానీ టీలో కానీ వాడు ఉండకూడదు అని చెప్పుకున్నాడు. వాడు నేను ఆర్లో కానీ టీలో కానీ ఉండను రా బాబు అన్నాడు. తర్వాత రమేష్ వేర్ పింక్ కలర్ టై. రమేష్ ఏ కలర్ అమ్మా, పింక్ కలర్ టై అండ్ వర్క్స్ ఇన్ కంపెనీ Q. ఆడి కంపెనీ Qలో ఉండాలి. నైలేష్ డస్ నాట్ వర్క్ ఇన్ కంపెనీ T. నైలేష్ టీ అనే కంపెనీలో పనిచేయకూడదు, డస్ నాట్ వర్క్ ఇన్ T. అండ్ పర్పుల్ కలర్ టై ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై కంపెనీ R. కంపెనీ R పర్పుల్ కలర్ కాదు, కంపెనీ R పర్పుల్ కలర్ని ఇవ్వదు అని అన్నాడమ్మా. తర్వాత శైలేష్ వర్క్స్ ఇన్ కంపెనీ U. శైలేష్ వర్క్స్ ఇన్ కంపెనీ U. అండ్ నైదర్ అంటే కాదు, నైదర్ నైలేష్ నార్ దినేష్ వర్క్స్ ఇన్ కంపెనీ S. నైలేష్, దినేష్ ఎస్లో ఉండకూడదు. నైలేష్ ఎస్లో ఉండకూడదు, దినేష్ ఎస్లో ఉండకూడదు. నైలేష్ కానీ దినేష్ కానీ ఇద్దరు కంపెనీ ఎస్లో ఉండకూడదు.
కంపెనీ టీ డస్ నాట్ స్పాన్సర్ పర్పుల్ ఆర్ ఎల్లో కలర్. మా కంపెనీ టీ పర్పుల్ కానీ ఎల్లో కలర్ కానీ వేయకూడదు. కంపెనీ టీ పర్పుల్ కానీ ఎల్లో కలర్ టై కానీ యూజ్ చేయొద్దు. అండ్ లోకేష్ వర్క్స్ ఇన్ కంపెనీ పి. లోకేష్ వర్క్స్ ఇన్ కంపెనీ పి. లోకేష్ కంపెనీ పిలో పనిచేస్తున్నాడంట. అమ్మా ఇది మనకి ఇచ్చిన పాయింట్స్. ఒకసారి మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పే తెలుగు చెప్తాను మా సపరేట్గా. ఓకేనా? దా మా ఇక్కడ చూడు, హితేష్ ఆర్ కంపెనీ కానీ టీ కంపెనీలో కానీ ఉండకూడదు. అంటే ఆర్ అండ్ టీ ఇక్కడే ఉండాలి. నైలేష్ టీ కాదు అన్నాడు. అంటే టీ ఇక్కడ రావద్దు, ఇక్కడ రావద్దు. అంటే ఇక్కడేగా టీ. ఆర్ ఇక్కడ రావద్దు అన్నాడు. అంటే ఇక్కడేగా ఆర్. ఎస్ ఇక్కడ రావద్దు అన్నాడు. అంటే మిగిలిపోయిన ఎస్ కంపెనీ ఇక్కడేగా. దట్స్ ఇట్. అలాగే ఎస్ అనేవాడు బ్లూ కలర్ టైన్ వేయాలి. ఎస్ అనేవాడు బ్లూ కలర్ టై. అలాగే పి కంపెనీ వాడు గ్రీన్ కలర్ టై ఇవ్వాలి. పి గ్రీన్ కలర్ టై ఇవ్వాలి. తర్వాత ఆర్ పర్పుల్ కలర్ కాదు అన్నాడు. మా అంటే పర్పుల్ ఇక్కడ రావద్దు. టీ పర్పుల్ కాదన్నాడు. టీ పర్పుల్ ఇక్కడ కూడా రాకూడదు. నీకు పర్పుల్ ఇక్కడ రావద్దు, ఇక్కడ రావద్దు. మిగిలిపోయింది యూనే కదమ్మా. పర్పుల్ కాదు ఇక్కడ. టీ పర్పుల్ కాదు, ఎల్లో కాదు. టీ ఎల్లో కాదు అంటే మిగిలిపోయింది ఇదే కదమ్మా ఎల్లో. ఇవేవి కాకుండా మిగిలిపోయిన ఎర్ర టై ఒకటి ఉంది రెడ్ కలర్ది, అదే ఇది. ఓకే. సో ఈ విధంగా మనం ఏ వ్యక్తి ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసే టై ఏంటి అని కనిపెట్టడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మనం ఒకసారి తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగు ఎదురా నెక్స్ట్ తెలుగు మాట్లాడుకుందామా. రమేష్ దినేష్ లోకేష్, రమేష్ దినేష్ లోకేష్ నీలేష్ శైలేష్ హితేష్ అనే ఆరుగురు వివిధ రకాల PQRSTU కంపెనీలు తయారు చేసిన టైలు ధరిస్తారు. సో ఓకే, ఆ టైలు ధరిస్తారా? ఓకే. నీలం, ఆకుపచ్చ, పింకు, పసుపు, నేరేడు పండు పర్పుల్ కలర్, నేరేడు పండు ఎరుపు రంగు టైలు ధరిస్తారు. అదే క్రమంలో ఉండవలసిన అవసరం లేదు. నీలి రంగు టై వేసుకున్న వ్యక్తి ఎస్ కంపెనీలో, ఆకుపచ్చ టైని ధరించిన వ్యక్తి పి కంపెనీలో ఉంటున్నారు. మా వాడేమన్నాడు చూడమ్మా. నీలి రంగు అంటే బ్లూ కలరేగా. నీలి రంగు టై వేసుకున్న వ్యక్తి ఎస్ అనే కంపెనీలో పనిచేయాలి. ఎస్ బ్లూ కలర్, సరిపోయిందా? తర్వాత ఆకుపచ్చ టైని ధరించిన వ్యక్తి అంటే గ్రీన్ కలర్ టైని ధరించిన వ్యక్తి పి కంపెనీలో ఉంటున్నాడు. సరిపోయిందమ్మా. తర్వాత హితేష్ ఆర్ మరియు టీ కంపెనీలో పని చేయడం లేదు. హితేష్ ఆర్లో కానీ టీలో కానీ వాడు ఉండట్లేదు, లేడుగా. తర్వాత పింక్ కలర్ రమేష్ పింక్ కలర్ టై ధరించి క్యూ కంపెనీలో పనిచేస్తున్నాడు. మా రమేష్ పింక్ కలర్ టై వేసుకొని క్యూ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. తర్వాత నీలేష్ కంపెనీ టీలో పని చేయటలేదు. నీలేష్ కంపెనీ టీలో పనిచేయడం లేదు. నెక్స్ట్ మా ఆర్ అనే కంపెనీ నేరేడు పండు రంగు కలర్ టై ఇవ్వడం లేదు. అంటే ఆర్ అనే కంపెనీ నేరేడు పండు కాదు, అంటే ఆర్ పర్పుల్ కలర్ టై ఇవ్వడం లేదు అని అంటున్నాడు మా. తర్వాత యు కంపెనీలో శైలేష్ పనిచేస్తున్నాడు. శైలేష్ అంటే శైలేష్ అనేవాడు యు అనే కంపెనీలో పనిచేయాలి. కంపెనీ ఎస్లో నీలేష్ దినేష్ పని చేయటలేదు. సో నీలేష్ దినేష్ ఇద్దరు ఎస్ అనే కంపెనీలో ఉండడం లేదు. నెక్స్ట్ మా తర్వాత టీ అనే కంపెనీ నేరేడు పండు టై లేదా పసుపు రంగు టై ఇవ్వడం లేదు. మా టీ పర్పుల్ కానీ ఎల్లో కానీ కాదన్నాడు. పసుపు రంగు నేరేడు పండు కలర్ కాదు టీ అనే కంపెనీది అని చెప్తున్నాడు మా. తర్వాత లోకేష్ పి కంపెనీలో పని చేస్తున్నాడు. లోకేష్ పి అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. సో దాని తగ్గట్టుగా రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఏ వ్యక్తి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, వాళ్ళ యొక్క కంపెనీ యొక్క టైస్ ఏంటి మనం కనుక్కోవడం జరిగిందమ్మా. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 74. Which color tie is sponsored by the company R
ఆర్ అనే కంపెనీ ఏ టై ఇస్తుంది? ఎల్లో కలర్. కాబట్టి ఆన్సర్ ఇస్ ఎల్లో. ఎల్లో ఎల్లో ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వలేదు కాబట్టి నన్ను అంటే నన్ ఆఫ్ దీస్ అని అర్థం. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అది లేదు, ఏది కాదు. మా కెనాట్ బి డిటర్మైన్డ్ అయితే కాదమ్మా. బ్లూ అయితే కాదు, పర్పుల్ కాదు, ఎల్లో అది. సో లేదు కాబట్టి ఏది కాదు. ఇక్కడ ఉన్న వాటిలో ఏది కాదని అర్థం. 75. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ టై కంపెనీ పర్సన్ ఆర్ కరెక్ట్? మా ఇచ్చిన వాటిలో టై, ఆ కంపెనీ, ఆ పర్సన్ కరెక్ట్ కానిది ఏంటా, కరెక్ట్ అయినది ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం గ్రీన్ ఆర్ లోకేష్. ఆర్ గ్రీనా? నో, ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ బి చూడమ్మా, బ్లూ ఎస్ లోకేష్. లోకేష్ బ్లూనా? నో, తీసే. సి ఆప్షన్ చూడు, రెడ్ టీ దినేష్. రెడ్ కలర్ టీ దినేష్. సరిపోయిందా? కాబట్టి అదేంటమ్మా? సి. సీనేగా. ఎస్, ఆన్సర్ ఇస్ సి. ఎరుపు టీ దినేష్. టీ అనేవాడు ఎరుపు రంగు, అలాగే దినేష్. సరిపోయిందమ్మా, ఆన్సర్ ఇస్ సి ఫర్ 75. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ మా 76. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? క్రింది వాటిలో నిజమైనది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏ చూడమా, ద పర్సన్ ఇన్ కంపెనీ యూ వేర్స్ గ్రీన్ కలర్ టై. మా యూ అనేవాడు గ్రీన్ కలరా? నో, వాడు పర్పుల్ కదా, తప్పు. శైలేష్ వేర్స్ రెడ్ కలర్. శైలేష్ రెడ్ కలరా? నో, పర్పుల్. రమేష్ వర్క్స్ కంపెనీ టీనా? ఇల్లే. కంపెనీ టీ స్పాన్సర్డ్ రెడ్ కలరా? ఎస్, కాబట్టి ఆన్సర్ ఇస్ డి. తెలుగులో చూద్దాం. యు కంపెనీలోని వ్యక్తి ఆకుపచ్చ టై ధరిస్తాడా? యు ఆకుపచ్చ కాదమ్మా. శైలేష్ ఎరుపు రంగు టై ధరిస్తాడా? నో, వాడు పర్పుల్, నేరేడు పండు. రమేష్ టీ కంపెనీలో పనిచేస్తాడా? కాదు, వాడు క్యూలో ఉంటాడు. కంపెనీ టీ ఎరుపు రంగు టైకి ఇస్తుందా? ఎస్, ఆన్సర్ ఇస్ డి ఫర్ ద 76th 76 క్వశ్చన్. నెక్స్ట్ మా 77. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ కంపెనీస్ అమ్మ వాడు ఏదో ఆర్డర్ ఇస్తున్నాడు అమ్మా, ఆర్డర్ ప్రకారమే చెప్పాలా. ఎవడిని ఇచ్చాడు చూడు, రమేష్, దినేష్, లోకేష్. మనం కూడా అదే ఆర్డర్ ఇచ్చామా, రమేష్, దినేష్, లోకేష్, తర్వాత నైలేష్, శైలేష్, హితేష్. నైలేష్, శైలేష్, హితేష్. సరిపోయిందా? అంటే అదే ఆర్డర్లో చెప్పు అంటున్నాడు. ఎవరి గురించి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళు పనిచేసే కంపెనీస్ గురించి చెప్పమంటున్నాడు మా. అంటే అదే ఆర్డర్లో చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి మనకి? సో క్యూ టి పి ఆర్ యు ఎస్. ఈ ఆర్డర్ ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. అవునా? చెప్పమ్మా, సేమ్ టు సేమ్ ఎక్కడుంది? QTPRUS. Answer is B. Second option only is the right answer for 77th question. Next ma, problem number 78 to 80. దీని మీద మొత్తం మనకి 3 questions ఉన్నాయమ్మా. డెసిషన్ మేకింగ్. ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సెలెక్టింగ్. మా ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్. అమ్మా, ఒక ఇన్స్టిట్యూషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేయడానికి అర్హతల్ని వాళ్ళు నిర్ణయిస్తున్నారమ్మా. వాళ్ళకి ఏమేమి కావాలంటే హ్యావ్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్. సో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడుగుతున్నారు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అంటే డిగ్రీ చేసి ఉండాలంట విత్ 50% ఆఫ్ మార్క్స్. అదే వాడి ఫస్ట్ కండిషన్. బి అట్లీస్ట్ 22 years యాజ్ ఆన్ 1st December 2012. వాడి ఏజ్ గురించి చెప్తున్నాడమ్మా. ఏజ్ అనేది అట్లీస్ట్ అంటే మినిమం 22 ఉండాలి. యాజ్ ఆన్ 1st December 2013 నాటికి ఏజ్ అలా ఉండాలి. తర్వాత హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఐసెట్ రాస్తాం కదా, అలాగా ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ టెస్ట్లో అట్లీస్ట్ అంటే కనీసం మినిమం 40% అయినా వాళ్ళకి మార్కులు వచ్చి ఉండాలి. నెక్స్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. సో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ పెడతారంట, వాటిల్లో 50% మార్క్స్ రావాలి. ఫోర్త్ కండిషన్ చెప్తాడమ్మా, జీడీ అండ్ ఇంటర్వ్యూలో 50%
మార్క్స్ వచ్చి ఉండాలి. బి క్యాపబుల్ టు పే ఏ ఫ్రీ ఆఫ్ కాదు, అది ఫీ ఆఫ్ ఫీ అనమాట, అది ఎఫ్ఈఈ ఫీ ఆఫ్ 4 lakhs per annum at the time ఆఫ్ అడ్మిషన్. అంటే అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడే వాళ్ళు ఫీ పే చేయాలి. ఎంత అంటే 4 lakhs రూపీస్, 4 lakh రూపీ ఫీ పే చేయడానికి రెడీగా ఉండాలి. ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ ద కండిషన్స్ ఎక్సెప్ట్, అందరికీ అన్నీ ఉండవుగా, కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తున్నాడు. అవేంటంటే ఏ పాయింట్ నెంబర్ 3 అంటున్నాడు. అంటే 3 అబౌవ్. పైన ఇచ్చిన దాంట్లో 3 దేని గురించి మాట్లాడుతుంది? అట్లీస్ట్ 40% మార్క్స్ రావాలి ఎంట్రన్స్ టెస్ట్లో అన్నాడు. ఒకవేళ ఏ విద్యార్థికైనా సరే ఎంట్రన్స్లో 40% రాకపోతే వాడికి నేను ఎంట్రన్స్ ఇవ్వను అని చెప్పకుండా ఏదో సబ్ కండిషన్ ఇస్తున్నాడు. ఏంటది? సెక్యూర్డ్ 30% ఆఫ్ మార్క్స్ ఎంట్రన్స్ టెస్ట్. ఒకవేళ 3లో అంటే దట్ మీన్స్ వాడికి ఎంట్రన్స్ టెస్ట్లో 40% లేకపోతే అప్పుడు ఏం చేయమన్నాడు? బట్ సెక్యూర్డ్ 30% మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ అండ్ 80% మార్క్స్ ఇన్ ద గ్రాడ్యుయేషన్, దెన్ హిస్ ఆర్ హర్ కేస్ ఈస్ టు బి రిఫర్ టు ద డీన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఒక విద్యార్థి ఉన్నాడు, వాడికి ఎంట్రన్స్ టెస్ట్లో కావాల్సిన మినిమం 40 అయితే లేవు, కానీ వాడికి డిగ్రీలో మనం అడిగింది 50, వాడికి 80% ఉండాలి. అలాంటప్పుడు డీన్ దగ్గర పంపించాలి. అంటే ఎంట్రన్స్ టెస్ట్లో 30% ఉండాలి, ఎందుకంటే 40 లేకపోతే కనీసం ఇంకా లీస్ట్ కేసులో 30 అయినా ఉండాలి. అండ్ దానితో పాటుగా వాడికి డిగ్రీలో 80% వచ్చి ఉండాలి. అలాంటి కేసు ఏదైనా ఉంటే మనం ఆ కేసుని డీన్కి రిఫర్ చేయాలి. సార్, వీడి ఎంట్రన్స్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చాయి సార్, కానీ డిగ్రీలో మంచి మార్కులు వచ్చాయి సార్, మీ దగ్గర పంపిస్తున్నాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఆయన దగ్గర పంపించడమే. నెక్స్ట్ ఒకవేళ బి పాయింట్ చెప్తుంది 5th కండిషన్ లేకపోతే, ఎక్సెప్షనల్స్ ఇస్తున్నాడు, అంటే ఇవి లేకపోతే అని అర్థం. సో 5th కండిషన్ దేని గురించి మారుతుంది? ఒరిజినల్గా మనకి ఫీ అనేది 4 lakhs కట్టాలి అన్నాం. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదమ్మా, పాపం ఒకవేళ కట్టలేము అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 4 లక్షలు కట్టలేను అనుకుంటే బట్ కెన్ డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ 2.5 lakhs ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. His or her case is to be referred to the director of the institution. ఒకవేళ అతను 4 లక్షలు కట్టలేకపోతే కనుక ఫస్ట్ ఇయర్ లోపు 2.5 lakhs కనుక కట్టాలి అన్నాడు. దీనికి ఫీజు 4 లక్షలు అన్నాడు. ఒకవేళ నేను 4 లక్షలు కట్టలేను అన్నాయి అని అంటే అప్పుడు కనీసం 2.5 lakhs అన్నా కట్టరా అయ్యా అంటే, సరే ఓకే నేను దీన్ని కట్టడానికి రెడీగా ఉంటాను, అది కూడా ఏంది ఫస్ట్ ఇయర్ లోపు నేను కడతానంటే కనుక అప్పుడు మనం డైరెక్టర్కి రిఫర్ చేయాలి. సార్, డైరెక్టర్ సార్, వీడు 4 లక్షలు అడిగితే ఇవ్వట్లేదు సార్, కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయేలోపు 2.5 కడతాడంట అంటే, సరే నా దగ్గర పంపు, నేను మాడుకుంటా అని ఆయన మాడుకుంటాడు. మనతో సంబంధంలా. మన బాధ్యతల్లా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 4th పాయింట్, 5th పాయింట్, ఇవి ఎవడైనా విద్యార్థి సాటిస్ఫై చేస్తే ఆడికి సీట్ ఇచ్చి పంపించడం. వీటిల్లో డిగ్రీ లేకపోయినా, ఏజ్ లేకపోయినా బయట దూసేయడం. జీడీ ఇంటర్వ్యూలో 50 కన్నా తక్కువ ఉన్నా ఇసిరేయడం మన బాధ్యత. ఎంట్రన్స్లో 40 కన్నా తక్కువగా ఉండి 30 కన్నా ఎక్కువ ఉంటే డీన్ దగ్గరికి అప్పుడు డిగ్రీ కోసం వెతకాలి. 30 కన్నా తక్కువ ఉందనుకో, నువ్వు గెట్ అవుట్ రాదు, బయటికి వెళ్ళిపోరా నుంచి, బయటికి పోరా. 29 ఉందనుకో, రెండు బయటికి పో ఫస్ట్ ఇక్కడ నుంచి అనేయాలి. తర్వాత ఫీజు 4 లక్షలు కట్టలేమంటే 2.5 కడతావా అని అడగాల. అప్పుడు మనం డైరెక్టర్ దగ్గర పంపించి ఏదో ఉంటుంది. నేను అట్లా 2 కడతాంటే ఫస్ట్ బయటికి పో అన్నాడు మనం. సో వీటిల్లో గుర్తుంచుకో, ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వకపోయినా క్వశ్చన్లో నువ్వు ఆన్సర్ డేటా ఇన్ఎడక్వేట్ పెట్టాలి తప్ప సొంత పెత్తనాలు చేసి అయ్యి ఉంటుందిలే అని మాత్రం చేయమాక. ఆడిచ్చింది ఇచ్చినట్టుగా మాత్రమే చేయి, సొంత పెత్తనాలు చేయకు అని అంటది ఈ క్వశ్చన్. నేను అన్నట్లు ఆ మాట ఈ క్వశ్చన్ అంటది. సో అదే నీకు ఇప్పుడు చదివి వినిపిస్తా చూడు, ఆ సొంత పెత్తనాలు చేయొద్దని చెప్తున్నాడు అనేది. ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో డీటెయిల్స్ ఆఫ్ 1 candidate ఆర్ ప్రొవైడెడ్. నీకు ప్రతి క్వశ్చన్లో ఒక విద్యార్థి యొక్క డీటెయిల్ నీకు ఇస్తున్నాను నేను.
provided. You have to take one of the following courses of action based on the conditions given above and the information provided in each question, and mark the number of that course of action as your answer. You are not to assume anything other than the information provided in each question. ప్రతి క్వశ్చన్ లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప యు ఆర్ నాట్ ఎస్యూమ్ ఎనీథింగ్. నువ్వు ఏది సొంత పెత్తనాలతో ఎస్యూమ్ చేయమాక అని అంటున్నాడు వాడు. ఆల్ దీస్ కేసెస్ ఆర్ గివెన్ టు యూ యాజ్ ఆన్ 1st December 2012. నేను ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా నేను 1st December 2013 నాటిది మాత్రమే నేను నీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు వాడు. ఇఫ్ ద కేస్ ఇస్ టు బి రిఫర్ టు ద డీన్, ఒకవేళ నేను డీన్ కి అప్పచెప్పే సిచ్యువేషన్ ఉంటే కనుక మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ ఏ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ రాసుకుంటున్నానమ్మా నేను ఆప్షన్ రాసుకుంటున్నానమ్మా. ఏ అని ఆప్షన్ ఎప్పుడు రా అంటే డీన్కి రిఫర్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఏ పెట్టన్నాయి. బి ఆప్షన్ ఎప్పుడు పెట్టాలి అంటే రిఫర్ టు ద డైరెక్టర్కి రిఫర్ చేసే సిచ్యువేషన్ ఉంటే కనుక బి పెట్టన్నాయి. సి ఎప్పుడంటే ఇఫ్ ద డేటా ప్రొవైడెడ్ ఇన్ ఇన్యాడిక్వేట్, డేటా సరిపోవడం లేదు, డేటా ఇన్యాడిక్వేట్ అంటే సి పెట్టన్నాయి. డి డేటా క్షమించాలి, క్యాండిడేట్ సెలెక్ట్ అయితే సి మా క్షమించాలి, అలా తప్పులు రాయకూడదు. సో సి సెలెక్టెడ్, ఆడికి సెలెక్ట్ చేస్తే సి. డేటా సరిపోవడం లేదు ఇన్యాడిక్వేట్ అనుకుంటే డి పెట్టమన్నాడమ్మా. ఓకే, సో మనం క్వశ్చన్లోకి వెళ్ళే ముందు తెలుగులో కూడా ఒకసారి మాడుకుందామండి. ప్రతి ఒక్క మాట మాడుకుందాం. 78 నుంచి 80 వరకు. ఒక విద్యా సంస్థలో మార్కెటింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాకు అభ్యర్థులను ఎన్నుకోవడానికి క్రింది షరతులు ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు తప్పనిసరిగా నెంబర్ 1, కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. అంటే డిగ్రీలో 50% కావాలి. సరిపోయిందా? 1/12/2013 నాటికి కనీసం 22 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఏజ్ 22 ఉండాలి 1/12/2013 నాటికి. ప్రవేశ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 40% మార్కులు సాధించి ఉండాలి. గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూలలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. గ్రూప్ డిస్కషన్ జీడీ అండ్ ఇంటర్వ్యూలో కనీసం 50% మార్క్స్ ఉండాలి. తర్వాత ప్రవేశ సమయంలో సంవత్సరానికి 4 లక్షల ఫీజు చెల్లించగలిగేలా ఉండాలి. అంటే ఫీజు 4 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇవన్నీ ఉండాలి ఒరిజినల్గా. కానీ అందరికీ అన్నీ ఉండవు కదా, కొన్ని షరతులకి సబ్ కండిషన్స్ ఇస్తున్నాడు, మినహాయింపులు ఇస్తున్నాడమ్మా. కొన్ని మినహా అన్ని షరతులు నెరవేర్చినట్లయితే ఆ అభ్యర్థి విషయంలో వాడు ఏవి మినహాయిస్తున్నాడు అనేది నీకు సబ్ క్లాస్గా పాయింట్ ఏ పాయింట్ బి ఇవ్వడం జరిగిందమ్మా. పైన తెలిపిన వాటిలో 3 లేకున్నా అమ్మా, ఇక్కడ 3 దేని గురించి మాట్లాడుతుంది? ఎంట్రన్స్ టెస్ట్లో గురించి 40% మార్కుల గురించి మాట్లాడుతుంది. ఒకవేళ విద్యార్థికి ఎవరికైనా సరే ఎంట్రన్స్ టెస్ట్లో 40% మార్కులు లేకపోతే, కానీ ప్రవేశ పరీక్షలో 30% మార్కులు మరియు గ్రాడ్యుయేషన్లో 80% మార్కులు సాధించినట్లయితే అతని లేదా ఆమె కేసులో, ఇక్కడ కేసు అంటే వాళ్ళ సిచ్యువేషన్లో ఇన్స్టిట్యూషన్ డీన్కు సూచించాలి. అంటే అర్థం ఏంటమ్మా, ఒకవేళ ఎంట్రన్స్లో 40% మార్కులు సాధించకపోతే కనీసం 30% మార్కులు ఉండాలి. అండ్ మరియు దానితో పాటుగా డిగ్రీలో ఒరిజినల్గా 50% కావాలి. కానీ ఇప్పుడు మాత్రం ఇటువంటి సందర్భంలో నాకు 80% మార్కులు సాధించిన విద్యార్థి విషయంలో నువ్వు డీన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చేస్తాడు, నువ్వు డీన్ దగ్గర తీసుకోబో అని చెప్తున్నాడు వాడు. తర్వాత పైన తెలిపిన దాంట్లో 5 లేకున్నా, 5 అనే పాయింట్ దేని గురించి మాట్లాడుతుంది? ఫీజు 4 లక్షల రూపాయలు కట్టే విషయంలో మనతో అది మాట్లాడుతుంది, అవునా కదా? సో 5 లేకున్నా కానీ అంటే మొదటి సంవత్సరం ప్రారంభంలో ఆ 2.5 లక్షలు చెల్లించగలిగే అతని లేదా ఆమె కేసును ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్కు పంపాలి. 4 లక్షలు కట్టమంటే నేను కట్టాను సార్ అన్నావు అనుకో, సరే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ జాయిన్ అయ్యేలోపు 2.5 లక్షలు కడతానంటే ఓకే డైరెక్టర్ దగ్గర పంపించు అన్నాడు. అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్, క్రింద ఉన్న ప్రతి ప్రశ్నలో ఒక అభ్యర్థి వివరాలు అందించబడ్డాయి. పైన ఇచ్చిన
షరతులు మరియు ప్రతి ప్రశ్నలో అందించిన సమాచారం ఆధారంగా మీరు ఈ క్రింది చర్యలలో ఒకదానిని తీసుకోవాలి మరియు ఆ చర్య యొక్క ఎంపికను మీ సమాధానంగా గుర్తించండి. ప్రతి ప్రశ్నలో అందించిన సమాచారం కంటే మీరు ఏమీ అనుకోకూడదు. అంటే యు ఆర్ నాట్ టు అస్యూమ్ ఎనీథింగ్ అదర్ దాన్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాడు. ఈ కేసులన్నీ 1/12/2013 నాటికి మీకు ఇవ్వబడ్డాయి. సో కేసులు ఇన్స్టిట్యూషన్ డీన్కు సూచించదగినదైతే ఏ అని, కేసును ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్‌గా పంపించాలంటే బి అని, అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వస్తే సి అని, అభ్యర్థి సమాచారం నిర్ణయించుకోవడానికి సరిపోకపోతే డి అనేది నువ్వు ఆన్సర్‌గా పెట్టన్నాయి అంటున్నాడమ్మా. నెక్స్ట్ మా ఇప్పుడు మనం క్వశ్చన్స్‌లోకి వెళ్ళిపోదామమ్మా. సో ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా విను. అనూప్ భట్ వాస్ బోర్న్ 12th June 1989. మా 89 పుట్టాడు, భూమి పుట్టక ముందు పుట్టాడు. అంటే 89 తర్వాత 99, 2009 అంటే 20 సంవత్సరాలు. 9 తర్వాత 10, 11, 12, 13 13 కదా. సో ఆ 20 + 3 మొత్తం ఎంత? క్షమించాలి 4 24 సంవత్సరాలు. సో నువ్వు 2021కి క్యాలిక్యులేట్ చేస్తానంటే ఆడు బయటికి తోసేస్తా అంటాడు. ఎందుకంటే ఆల్ దీస్ క్వశ్చన్స్ గివెన్ టు యూ యాజ్ ఆన్ 1st December 2010 అన్నాడు. సారీ 2013 అన్నాడు. అప్పటికే నువ్వు ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం వాడికి 24 సంవత్సరాలు. ఈ బట్టిగాడికి 24 సంవత్సరాలు. ఓకే, సరిపోయింది. తర్వాత హీ కెన్ డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ 4 lakh rupee అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అడ్మిషన్ తీసుకునేటప్పుడే 4 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అంటే బిడ్డ మంచి సౌండ్ పెట్టి 4 లక్షలు రెడీ అంట. నెక్స్ట్ మా హీ సెక్యూర్డ్ 85% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. మా గ్రాడ్యుయేషన్లో ఆడికి 85% కావాలంట. నాకు 50 చాలు, మనోడికి 85 ఉంది. కమాన్ 85% ఉంది. నెక్స్ట్ అండ్ ఇంకా ఏం చెప్తున్నాడు మా గ్రాడ్యుయేషన్ 85 అండ్ 55% మార్క్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. నాకు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలో 50 చాలు, అన్నయ్యకి ఎంత ఉన్నాయి? 55% ఉంది. ఓకే, హ్యాపీసు. ఆ తర్వాత చూడు హీ సెక్యూర్డ్ 35% మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్. మొద్దోడు ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం పాస్ కావాల మొద్దోడు. నాకు ఎంట్రన్స్ టెస్ట్లో 40% కావాలి, కానీ మన అన్నయ్యకి ఎన్ని వచ్చినాయి? బట్టిగాడికి 35% వచ్చింది. మా 35% వచ్చిందని చెప్పి నువ్వు రిజెక్ట్ చేస్తావా? నేను ఇసిరేస్తాడు వాడు రిజెక్ట్ చేస్తే. ఎందుకో చెప్పు? దానికి సెకండరీ కండిషన్ ఉంది. ఎవరైతే అభ్యర్థికి ఎంట్రన్స్ టెస్ట్లో 40% కన్నా తక్కువ వస్తే మార్కులు, వాడికి ఎంట్రన్స్ టెస్ట్లో ఇక లీస్ట్ కేసులో 30, మనోడికి 35 ఉందిగా, హ్యాపీసు. అలాగే డిగ్రీలో 80% అట్లీస్ట్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీసు. 30 కన్నా ఎక్కువ హ్యాపీనే, 80 కన్నా ఎక్కువ హ్యాపీనే. మనోడికి ఎంత వచ్చింది? మన డిగ్రీలో 85% వచ్చింది, చాలు. సో అంటే ఇప్పుడు మన బట్టుగాని ఏం చేయాలి? మనం డీన్ దగ్గరికి రిఫర్ చేయాలి. డీన్కి రిఫర్ చేసే ఆప్షన్ మనకి ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి మన అనూప్ భట్ని మనం ఏం చేద్దాం? డీన్ దగ్గరికి రిఫర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదే మనం తెలుగులో మాట్లాడుకుందామా. అనూప్ భట్ 1989 జూన్ 12న జన్మించాడు. 89 నుంచి 99, 2009, 10, 11, 12, 13, 4 20 + 4 24 సంవత్సరాలు. ఓకే, ఏజ్ ఓకే. అతను ప్రవేశ సమయంలో 4 లక్షలు చెల్లించగలడు. ఓకే. తర్వాత గ్రాడ్యుయేషన్లో 85% మార్కులు గ్రాడ్యుయేషన్లో 85% మార్కులు, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూలో 55% మార్కులు సాధించారు. అదేగా రాసుకుందాం మనం. మా గ్రాడ్యుయేషన్లో 55, అలాగే గ్రూప్ డిస్కషన్లో 55 అంట. సరిపోయిందా? ఓకే, గ్రాడ్యుయేషన్లో 85 రాసుకున్నాము. కానీ ప్రవేశ పరీక్షలో మాత్రం 35% మార్కులే సాధించాడంట. నాకు ప్రవేశ పరీక్షలో 40 రావాలి, మన అన్నయ్యకి 35 వచ్చింది. సో దానికి సబ్ కండిషన్ ఉంది కాబట్టి సబ్ కండిషన్ చెక్ చేసుకుంటే, సబ్ కండిషన్లో ఎంట్రన్స్ టెస్ట్లో 30 కన్నా ఎక్కువ ఉండాలి, ఉంది. తర్వాత డిగ్రీలో 80 కన్నా ఎక్కువ ఉండాలి, ఉంది. కాబట్టి దీని దగ్గర రిఫర్ చేస్తాను. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 79. అమ్మా నిషా దేశాయ్ హూ వాస్ బోర్న్ 8th April 1991. మా 91లో పుట్టింది. 91 అంటే 2001, 2011, 11 తర్వాత 12, 13 అంటే మొత్తం 22 years. తట్టు మనకి డిసెంబర్ దాకా, అంటే అమ్మాయికి 22 దాటిపోయి ఇంకా మనకి 6 నెలలో 7 నెలలు ఎక్కువ ఉంది, కాబట్టి 22 years. ఓకే, హ్యాపీసు. సో మన నిషా
ఏజ్ ఎంతరా అంటే 22+ హ్యాపీ. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు మా, షీ సెక్యూర్డ్ 80% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. అమ్మ గ్రాడ్యుయేషన్లో 50 చాలు, అక్కకి ఎంత వచ్చాయి 80% వచ్చింది. ఓకే హ్యాపీసు. తర్వాత అండ్ 60% మార్క్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. అమ్మ మనకి గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలో 50 చాలు, కానీ అక్కకి ఎన్ని వచ్చినాయి 60% వచ్చినాయి. ఓకేనా హ్యాపీసు. తర్వాత ఏందమ్మా, షీ క్యాన్ పే అన్ అమౌంట్ ఆఫ్ 4 lakh రూపీ పర్ యానం. ఆమె అడ్మిషన్ ఫీజు లెక్క 4 లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉంది. 4 లక్షలు ఓకే హ్యాపీసు. కానీ వాట్ అబౌట్ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్? ఇచ్చినాడా నీకు ఆ మాట? ఎక్కడైనా చూడు ఎంట్రన్స్ టెస్ట్ గురించి వాడు నీతో ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు కదా. యాడిచ్చాడు వాడు? యాడిచ్చాడు మనకి? ఒక్కసారి చూడమా ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఇచ్చాడని చూడు. నిషా దేశాయ్ 1991 ఏప్రిల్ 8న జన్మించారు. గ్రాడ్యుయేషన్లో 80% మార్కులు, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూలో 60% మార్కులు. ఆమె సంవత్సరానికి 6 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వేర్ ఈజ్ ఎంట్రన్స్ టెస్ట్? ప్రవేశ పరీక్ష గురించి మాటలేవి. మరి మాటలు లేకుండా నువ్వు ఆన్సర్ చెప్పగలవా? అన్నా అంత బాధ అవుతుంది అమ్మాయి, 80% వచ్చింది, గ్రూప్ డిస్కషన్లో 60% వచ్చింది, కాబట్టి ఎంట్రన్స్లో కూడా మంచి మార్కులు వచ్చి ఉంటాయి, నా పంపిద్దామని అమ్మాయి కదా అంటే బయటికి తోస్తా అనకూడదు. నీకు ఏది విషయం తెలియకపోయినా డేటా ఇన్యాడిక్వేట్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు హెల్ప్ చేయడానికి వెళ్ళా. యు ఆర్ నాట్ టు అజ్యూమ్ ఎనీథింగ్ అదర్ దాన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ టు యూ. గుర్తుంచుకో. నెక్స్ట్ మా 80. సుబోధ్ వర్మ వాజ్ బోర్న్ 22 May 1990. మా 90లో పుట్టాడు చిన్నప్పుడు, అంటే 2000, 2010, 11, 12, 13, 23 ఏళ్ళు. సో మనకి 22 చాలు. అన్నయ్యకి ఎంత 23. ఓకే ఏజ్ ఓకే. హీ సెక్యూర్డ్ 50% ఇన్ ద గ్రాడ్యుయేషన్ అండ్ 50% ఇన్ జీడీ అండ్ ఇంటర్వ్యూ. మా అన్నయ్యకి డిగ్రీలో 50% మొద్దుడు, తర్వాత జీడీ అండ్ ఇంటర్వ్యూలో 50%. ఓకే తర్వాత ఇంటర్వ్యూలో 50%. అండ్ హీ కెన్ డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ 4 lakh రూపీ యాజ్ ఫీజ్. సో ఫీజుగా వాడు 4 లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇందాకట్లాగే మన అన్నయ్య కూడా గ్రూప్ డిస్కషన్ అని చెప్పాడు, కానీ ఎంట్రన్స్ టెస్ట్ గురించి చెప్పలేదు. ఎక్కడైనా డిస్కషన్ ఇచ్చాడా చూడు. సుబోధ్ వర్మ 1990 మేలో పుట్టాడు. గ్రాడ్యుయేషన్లో 50%, గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలో 50% మార్కులు సాధించాడు. మరియు ఫీజుగా 4 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు, చెల్లించగలరు. సో అతనికి అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ గురించి డిస్కషన్ నీతో ఇచ్చాడా? మరి ఇవ్వకుండా నువ్వెలా చెప్తావు ఆన్సర్ని? సో ఆన్సర్ ఇస్ డేటా ఇన్యాడిక్వేట్. మా డేటా ఇన్యాడిక్వేట్ వచ్చిన సందర్భం డి కదా ఆన్సర్, కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ డి, దీనికి కూడా ఆన్సర్ డి. సో 80th క్వశ్చన్ ఆన్సర్ కూడా డీనే. గుర్తుపెట్టుకో, వాడు ఇచ్చిన కండిషన్ ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు డేటా ఇన్యాడిక్వేట్ అంతే, అంతమించి ఏం మాట్లాడద్దు. నెక్స్ట్ మా దీంతో మనకి డేటా డెసిషన్ మేకింగ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ మనం సంప్రదాయ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇఫ్ ఇన్ సమ్ లాంగ్వేజ్ TEN10 ఈజ్ ఈక్వల్ టు 29, BAT ఈజ్ ఈక్వల్ టు 21 అంట. అంటే జాయ్ అయితే ఏంటి? ఇదిగో 29 నుంచి 21 వచ్చిందంటే 8 తగ్గింది, మళ్ళీ 8 తగ్గిస్తా అంటే బయటికి తోస్తా, సంబంధంలే, ఒకదానికి ఇంకోదానితో సంబంధంలే. మా TEN10 ఈజ్ ఈక్వల్ టు 29 అంట. అమ్మా నాకు 29 ఎలా వచ్చిందమ్మా? టీ అంటే 20, ఈ అంటే 5, ఇది 14. నాకు 29 కావాలి కదా. ఒక్కసారి ఈ ఎండ్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేద్దామమ్మా, ఎక్స్ట్రీమ్స్లో ఉన్నవి. 20 + 14 ఎంత అండి? 34. దాంట్లో నుంచి 5 తీసేద్దామమ్మా. 34 నుంచి 5 తీస్తే 29గా. అంటే వాడు ఏం చేస్తున్నాడండి, ఫస్ట్ లాస్ట్ ఉన్న లెటర్స్ని సమ్ చేసి వచ్చిన రిజల్ట్లో నుంచి మిడిల్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ స్థాన విలువని తీసేస్తున్నాడు. అలాగే బ్యాట్ తీసుకుంటే మా బ్యాట్ సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్ ఈస్ 21 మైనస్, క్షమించాలి ఇది 2 కదా, 22 మైనస్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద మిడిల్ లెటర్ ఈస్ 1. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది 21. సరిపోయిందమ్మా. అలాగే JOY జాయ్. సో
సమ్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్ 10, 25, సమంత 35. దాంట్లో నుంచి మిడిల్ వాల్యూ 50ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది 20. సో మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 81st క్వశ్చన్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 82 to 86. మా ఇక్కడ ఇవి మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయమ్మా. జాగ్రత్తగా చూద్దాం మనం ఒకసారి. అమ్మ నేను నీకోసం నెంబర్ సిరీస్ చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్తా, 5 లాజిక్స్ చెప్తా నీతో. ఫస్ట్ లాజిక్, ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్లో 5 లాజిక్స్ చెప్తా. మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ 3 లాజిక్స్ కదా, అలాగే నెంబర్ సిరీస్లో 5 లాజిక్స్. ఇచ్చిన సిరీస్ ఆఫ్ నెంబర్స్లో డిఫరెన్సెస్ను గమనిస్తే నార్మల్ డిఫరెన్స్ ఉంటే ప్లస్లు మైనస్లు ఉంటాయి, అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటే మల్టిప్లికేషన్ డివిజన్స్ ఉంటాయి. సో రూల్ నెంబర్ 1, నువ్వు డిఫరెన్సెస్ చూసుకున్న తర్వాత అవి ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ప్రైమ్సా, కాంపోజిట్సా చెక్ చేసుకో. లేకపోతే ఆ డిఫరెన్స్ అది స్క్వేర్లో ఉందా, క్యూబ్లో ఉందా చెక్ చేసుకో. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, అది ఫస్ట్ ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్ చేసుకోవడం, తర్వాత ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవడం, 2 అయిపోతాయి. మూడోది స్క్వేర్స్ క్యూబ్స్ సంబంధించింది. సో నాలుగోది కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఏముంటుందంటే మల్టిప్లికేషన్స్ డిఫరెన్సెస్ 2 కలిసి ఉంటాయి. ఐదోది ఏంటంటే ఫింగర్ లాజిక్. అంటే ఎలా ఉంటుందంటే ఎలా అయినా ఉండొచ్చు, దాని ఇష్టం. దానికి ఒక అడ్డు పొద్దు ఏముండదు. సపోజ్ లైక్ ఫిబోనకీ సిరీస్. ఫిబోనకీ సిరీస్ అంటే ఏంటమ్మా, మొదటి రెండింటిని కూడితే మూడోది రావాలి, రెండోది మూడోది కూడితే నాలుగోది రావాలి, మూడోది నాలుగోది కలిపితే ఐదోది రావాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్స్. తర్వాత ఇండివిడ్యువల్గా సింగిల్ డిజిట్స్ స్క్వేర్ చేసుకుంటూ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 కమ్ అంటాడు, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 కమ అంటాడు, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 కమ అంటాడు, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 864 డాష్ అంటాడు. ఇక్కడ చూస్తావు ఇంకా మన పరిస్థితి ఉంటుందిరా, ఏం చేయాలో అర్థం కాదు. మనమేమో మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ గందరగోళం చేస్తా కూర్చుంటాం, వాడేమో నవ్వుకుంటూ ఉంటాడు మనం చూసి, ఈ పిచ్చోడు ఏదేదో చేస్తున్నాడు రా అని. ఆడు సింపుల్గా ఏం చేశాడు, 1 స్క్వేర్ 2 స్క్వేర్, 3 స్క్వేర్ 4 స్క్వేర్, 5 స్క్వేర్ 6 స్క్వేర్, 7 స్క్వేర్ 8 స్క్వేర్, తర్వాత ఏంటమ్మా 9 స్క్వేర్ 10 స్క్వేర్, అంటే 18, 81, 100. అది ఆ లాజిక్. సో ఇలాంటి తింగర్ లాజిక్స్ ఉంటాయి. అదే జనరల్ సిరీస్, దాన్ని జనరల్ సిరీస్ అంటాం. సో వాడికి ఎంత, మళ్ళీ వీటిలో సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అంటే సంఖ్యలోని అంకెల మొత్తము, సంఖ్యలోని అంకెల లబ్ధము. సో ఇవన్నీ కూడా వాటిలో వన్ ఆఫ్ ద పార్ట్. ఇవన్నీ మన ఐఏసీఈ క్లాస్లో మనం చెప్పుకునేవమ్మా ఇవన్నీ కూడా. సో కొత్త స్టూడెంట్ మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మన ఐఏసీఈ క్లాసెస్లో ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి మనకి. ఓకే మై డియర్, రైట్. సో ఒక్కసారి ఇచ్చే నెంబర్స్ చూస్తామా, 12, 6, 4, 3 డాష్ 2. దీంట్లో సగం ఇది, దీంట్లో సగం కాదుగా. సో డిఫరెన్స్ నార్మలా అబ్నార్మలా? నార్మల్ కొంచెమే ఉంది. సో డిఫరెన్స్ చెక్ చేస్తే ఇది -6, ఇది -2, ఇది -1. అసలు ఆర్డర్ ఏమైనా ఉందా? అడ్డదిడ్డంగా ఎట్ట పడితే అట్ట ఉన్నాయి, ఒక ఆర్డర్ అంటూ లేకుండా కదా. ఇక్కడ 12 6 అయిందంటే దాన్ని మనం ఇంటూ 0.5 చేయొచ్చు. 12 ఈజ్ మల్టిప్లై విత్ 0.5 చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. అమ్మా 0.5 అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ 1/2నే కదమ్మా, అవునా? సో 12 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1/2, దట్ ఈస్ ఈక్వల్ టు 2 1లు 2 6లు 6. ఆ 6 ఏడుకు వచ్చింది. 6 అంటే ఇప్పుడు 4 అవ్వాలి కదా, జాగ్రత్త చూడమ్మా. ఇది 1/2 కదా. నా 6 ఈజ్ మల్టిప్లై విత్ 1 డబల్ చేస్తే 2, లేదా 1 + 1 2, 2 + 1 3, 2/3, 3 1s 3 2s, 2 2s are 4. సరిపోయిందా? 1 న్యూమరేటర్స్ లవాలు 1 2 3, హారాలు 2 3 4, 3/4తో మల్టిప్లికేషన్. ఫస్ట్ 1/2, తర్వాత 2/3, తర్వాత 3/4. 4 4 క్యాన్సిల్, మిగిలిపోయిందంతా 3. సో ఫస్ట్ నెంబర్ 12 1/2తో హెచ్ వేస్తే 6, 6ని 2/3తో హెచ్ వేస్తే 4, 4ని 3/4తో హెచ్ వేస్తే 3.
ఆ తర్వాత రావాలి 3/4 కాస్త 4/5గా మారాలి. మా 4/5 కదా, న్యూమరేటర్స్ రెండు మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు. 4 3s are 12 by 5, 5 2s are 10, point 5 4s are 20, that is equal to 2.4. ఉందా ఇక్కడ? ఎస్, దట్స్ మై ఆన్సర్, ఆప్షన్ సి. అది కరెక్ట్ కదా, చెక్ చేసుకో. ఇక్కడ నీకు 2.4 ఇంటూ మా 4/5 కాస్త నెక్స్ట్ టైం ఉండాలి 5/6 కదమ్మా. సో 5/6 అంటే 6 ఒకట్లు 6 నాలుగులు కదమ్మా, 0.4, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 నాలుగులు 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.0 అంటే 2. సరిపోయిందా 2? ఎస్, అండ్ మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2.4. వాడు ఏం చేస్తున్నాడమ్మా, 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 అలాగా మల్టిప్లై చేసుకుంటూ పోతా ఉన్నాడు. ప్రాబ్లం నెంబర్ 82. మా ప్రాబ్లం నెంబర్ 82 జాగ్రత్త చూడమా. 234.375 కాస్త 23.4375 అయింది. మనం జాగ్రత్తగా చూడమా. 234.375 కాస్త 23.437 అయింది కదా. నువ్వు గమనించావా, ఇదే నెంబర్ ఇక్కడ ఉంది, కాకపోతే ఒక స్థానం డెసిమల్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఈ నెంబర్ని 10తో బాగా హరిస్తే నాకు ఈ 0 బదులుగా ఒక పాయింట్ ఇటు సైడ్ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ని మనం 10తో బాగా హరించడం జరిగింది, సో దాని మనకి ఈ నెంబర్ వచ్చింది. తర్వాత ఇది 23 పాయింట్ సంథింగ్ కదా, ఇక్కడ చూడు 4.6 సంథింగ్ వచ్చింది. అంటే దగ్గరగా బై 5 వేసామనుకో, దీన్ని 5 4 20, పాయింట్ 5 6 30, 5 8 40, 5 7 35, 5 5 25, అదేగా ఇది. అంటే వాడు ఏం చేశాడు, దీన్ని డివైడ్ బై 5 చేశాడు. అమ్మా 10లో హాఫ్ 5, ఇప్పుడు 5లో హాఫేగా మనం చేయాల్సింది ఎంత, 2.5. అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో 4.6875ని మనం 2.5తో డివిజన్ చేయాలి. అమ్మా ఇప్పుడు జాగ్రత్త చూస్తే, నేను 4.6875ని నేను 2.5తో మనం బాగా హరిస్తే 25 ఒకట్లు 25, 1 2 8, సో 25 8లు మనకి 200, తర్వాత 18 7 దించుకుందామా. 25 7లు నాకు 150 75 వస్తుంది. సో 1 పాయింట్ సంథింగ్, ఎందుకంటే ఈ పాయింట్ బదులుగా ఇక్కడ మనకు వస్తుంది. సో 1.87 సంథింగ్ ఎక్కడుంది, ఇక్కడ మనకు ఆన్సర్లో బిలో ఉంది. సో వాడు ఏం చేస్తాడంటే మా ప్రతి నెంబర్ని కూడా డివైడ్ బై 10, డివైడ్ బై 5, డివైడ్ బై 2, తర్వాత వచ్చేదానికి డివైడెడ్ బై 1.25, సో 1.5, దాంతో మనం వాడు డివిజన్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మా 84 చూడు. మా నెంబర్స్లో 3 12 55 -645 1288. మా 645 కాస్త 1288 అంటే చాలా అబ్నార్మల్ డిఫరెన్స్. అంటే అక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలాగే 12 55 కూడా మల్టిప్లికేషన్స్ అవుతున్నాయి. సో ఇక్కడ నాకు మల్టిప్లికేషన్ ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇంటూ 2 చేశాను అనుకో, 645 ఇంటూ 2 అంటే 1290 వస్తుంది. దానికి 2 తగ్గించాడు, అంటే ఇంటూ 2 -2 కదా. మా ఇంటూ 2 -2 అనుకుంటే ఇక్కడ ఏదో నెంబర్ రావాలి, ఇక్కడ ఏదో నెంబర్ రావాలి, ఇక్కడ ఏదో నెంబర్ రావాలి, ఇక్కడ ఏదో నెంబర్ రావాలి. ఇక్కడ 12 24 అయితే లేదుగా, దగ్గర 12 5 అంత ఉంది. సపోజ్ ఇక్కడ 5 ఇచ్చాను అనుకో, 12 5 60 -5, ఇది 2, ఇది 5, మధ్యలో 2 స్పేసెస్ 2 3 4 5 కదా. అంటే ఇక్కడ ఇంటూ 3 -3, ఇక్కడ ఇంటూ 4 -4, ఇంటూ 5 -5, ఇంటూ 6 -6, 3 6 are 18, 6 18 -6 అంటే 12. సరిపోయిందమ్మా. ఇంటూ 5 -5 ఇంటూ 4 -4, సో ఇక్కడ 55 ఇంటూ 4 20 22 -4 216. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏముంటుంది, 216. సో ఇక్కడ ఆ నెంబర్ 216కి
3తో మల్టిప్లై చేస్తే 18, 3 + 1 4 6, దానికి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 645. సరిపోయిందా? ఎస్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 216. ఆన్సర్ ఈస్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 84th క్వశ్చన్. నెక్స్ట్ మా 85. మా నెంబర్స్ని చూస్తే 121, 253, 374 డిఫరెన్స్ అనేది చాలా నార్మల్గా ఉంది కదా. నీకు ఇందాక 5th డిఫరెన్సెస్ చూద్దాం ఒకసారి. 3లో నుంచి 1 తీసేస్తే 2, 5లో నుంచి 2 తీసేస్తే 3, 2లో నుంచి 1 తీసేస్తే 1. డిఫరెన్స్ ఇది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1, 7 నుంచి 5 తీసేస్తే 2, 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మా? 5 నుంచి 4 తీస్తే 1, 9లో నుంచి 7 తీసేస్తే 2, ఇది 1. ఇదేమో 132నా, ఇదే 120, 120నా? సంబంధం ఉందా? ఆర్డర్ ఉందా? ఇష్ట ప్రకారం ఇస్తే చూస్తాము మనం. నో. ఇందా నేను చెప్పిన లాజిక్లో ఒక థింగర్ లాజిక్ ఉండేదని చెప్పానే 5th మోడల్లో, అదే ఇది. జాగ్రత్త చూడు. సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ 1 + 1 = 2, 2 + 3 = 5, 3 + 4 = 7, 4 + 5 = 9 కదా. అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ ఏవైతున్నాయో ఎండ్ వాల్యూస్ని ప్రొడక్ట్ సమ్ చేసుకుంటే మిడిల్ వాల్యూ వస్తుంది. మా 5 + 5 10 అయింది కానీ 6 కాదుగా, తీసి పక్కనే చెప్తా. 5 + 3 8 అయింది కానీ 2 కాదుగా, పక్కనే. 5 + 2 7 అయింది కానీ 10 కాదుగా, పక్కనే. మా 5 + 6 11 కదమ్మా, అదేగా మధ్యలో ఉంది. దట్స్ మై ఆన్సర్. ఇలాంటి థింకర్ లాజిక్స్ కూడా ఉంటాయి, అదే మ్యాజిక్. నెక్స్ట్ మా 86. మా నాకు ఇచ్చిన నెంబర్స్ 2, 12, 36, -150. నేను నీకోసం చాలాసార్లు చెప్పాను, 36 చూడగానే ప్రతి ఓడికి 6 స్క్వేరే గుర్తొస్తుంది. మనకు మాత్రం 27 + 9 గుర్తు రావాలి, 3³ + 3 స్క్వేర్ అని చెప్పానా? నీతో చెప్పానా? ఖచ్చితంగా చెప్పా. సో 150 చూడగానే నాకు 125 + 25 గుర్తొస్తుంది, అంటే 5³ + 5 స్క్వేర్. ఇది 27 + 9 విచ్ మీన్స్ 3³ + 3 స్క్వేర్. ఇది 8 + 4 అంటే 2³ + 2 స్క్వేర్. ఇది 1 + 1, 1³ + 1 స్క్వేర్. 1 2 3. What next my dear? 4³ + 4 square. 4³ 64, 4 square 16, Samantha 80. Answer is B. Only is the right answer for 86. 87. సో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు మా. వాడు ఏమన్నా చూడు, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 4గిట్లో ఎక్సెప్ట్ 1, ఒక్కటి తప్ప మిగతా అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఆ కామన్ ప్రాపర్టీ లేనివాడు మనకు కావాలి. మా ఏ ఆప్షన్లో 52 and 142 కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 5 + 2 ఎంత చెప్పు? 7. 52 అంటే సమ్ ఆఫ్ ది 7. దాని తర్వాత 142లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా 7ఏగా. ఏ అనే ఆప్షన్లో. బి అనే ఆప్షన్ చూడమా, ఏమి ఇచ్చినాడు వాడు బిలో. 54లో 5 + 4 ఎంత? 9. 126లో 1 + 2 + 6 ఎంత? 9. సరిపోయిందా? ఇది సి ఆప్షన్ చూడు. 56లో 5 + 6 ఎంత? 11. 168లో 1 + 6 + 8 ఎంతమ్మా? 15. సమానంగా ఉందా? లేదు. ఇదే మన ఆన్సర్. ఒక్కసారి డి కూడా చూద్దామా. 5 + 8 ఎంతమ్మా? 13, 13. 184లో 1 + 8 ఎంత? 9. 9 + 4 ఎంత? 13. సరిపోయిందా? ఎస్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి మా? సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 88 చూద్దాం మా. 88 ఇది కూడా సేమ్, భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి అంటున్నాడు కదా. సో ఒక్క ఎలిమెంట్ తప్ప మిగతా అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంది, దాన్ని ఎవడో గుర్తించాలి కదా మా.
నాకు ఈ ఫస్ట్ 2 నెంబర్స్తోనే ఏదో చేస్తాడు అనిపిస్తుందమ్మా. మొదటి నెంబరు 7 - 1 = 6. అదే మొదటి నెంబర్కి ఆ సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే 8. 6, 8 సరిపోయిందా? ఇక్కడ చూడు, మొదటి నెంబర్ 3కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2. అదే మొదటి నెంబర్ 3కి రెండవ నెంబర్ని యాడ్ చేస్తే 4. 2, 4 సరిపోయిందా? మా మొదటి నెంబరు 5కి 1 తీసేస్తే 4. మరి 5కి 1 యాడ్ చేస్తే 6 కదా, అంటే 4, 6 ఉండాలి. లేదు, ఇదే ఆన్సర్. ఫస్ట్ నెంబర్ 4కి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2. అదే 4కి 2 యాడ్ చేస్తే 6. 2, 6 సరిపోయిందా? సో ఏబిడి సరిగ్గా సమానంగా కరెక్ట్గా ఉన్నాయి, ఒక్క సి తప్ప. ఆన్సర్ ఈస్ నా. ఇదే క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ చెప్పనా, నేను ఇంకొక లాజిక్ చెప్పనా అమ్మా? ఇది ఎందుకు చెప్పానంటే ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పడానికి మాత్రమే. ఈ క్వశ్చన్కి మరొక ఆన్సర్ కూడా వస్తుందమ్మా. 7, 1, 6, 8 3, 1, 2, 4 5, 1, 4, 8 4, 2, 2, 6. మా నీకు లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేసావా? 68 కదా. ఈజ్ 68 ఈజ్ డివిజిబుల్ బై 4? ఎస్. ఈజ్ 24 ఈజ్ డివిజిబుల్ బై 4? ఎస్. ఈజ్ 48 ఈజ్ డివిజిబుల్ బై 4? ఎస్. ఈజ్ 26 ఈజ్ డివిజిబుల్ బై 4? నో. కాబట్టి ఇదే మన ఆన్సర్. సో డి కూడా వస్తుందమ్మా. సో అంటే నీకు ఈ లాజిక్ ఉంటుందని నేర్పించడానికి తీసుకొచ్చానమ్మా, కానీ అది కూడా ఆన్సర్గా వస్తుంది. గుర్తుంచుకో, ఆడ్ మెన్ అవుట్లో బోల్డ్ లాజిక్స్ ఉంటాయి. వాటిల్లో ఇదే ఆన్సర్ ఖచ్చితంగా ఇదే ఉండాలి అనేది ఏంలే, లాజిక్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఆ ఆప్షన్ ఉంటుంది మనకి. సో నీకు ఎగ్జామ్కి వాడు ఏది ఇచ్చినా నీకు అబ్జెక్షన్ అడుగుతాడు. అబ్జెక్షన్ నువ్వు పెట్టుకుంటే నీకు మార్క్ యాడ్ చేస్తాడు. నా లాజిక్ ప్రకారం డివైడెడ్ బై 4 ద్వారా ఆన్సర్ పెడతాను. ఇది కూడా నా లాజిక్కే. నువ్వేమో నీ లాజిక్ ప్రకారం ఆన్సర్ సి అన్నావు, నా లాజిక్ ప్రకారం ఆన్సర్ డి అంటున్నాను. ఎస్, నీది కరెక్టే, నాది కరెక్టే, కాబట్టి మార్క్ యాడ్ చేయ. నాకు అన్యాయం జరుగుతుంది అన్న అబ్జెక్షన్ పెట్టుకుంటే నీ వరకు మార్క్ యాడ్ చేస్తాడు. సో ఇదొక ఆప్షన్ మనకుంది. సో డోంట్ వరీ. నీకు ఈ లాజిక్ ఉన్నది అని చెప్పడానికి మాత్రమే నేను నీకు ఇవ్వడం జరిగింది. ఓకే మై డియర్. నెక్స్ట్ మా 89. మా ఈడు మన ఏదో తిడుతున్నాడు రమ్మనన్నే. తిట్టడం అంటే షఫుల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ అని. అమ్మా, బై యూజింగ్ దీస్ లెటర్స్ 6 letters we can made a word grapes. GRAPES. GRAPES grapes. ఇది LEMON లెమన్. ఇది పియర్, PEAR పియర్, అదొక ఫ్రూట్. ఇది లచ్చి కాదు, లిచ్చి. ఇది లిచ్చి పండు. సో ఆన్సర్ ఈజ్ లెమన్. ఎక్సెప్ట్ లెమన్ ఆల్ ఆర్ ఫ్రూట్స్. లెమన్ ఫ్రూట్ కాదండి, ఇట్స్ ఏ వెజిటేబుల్. మనకి కూరగాయల్లో ఉంటుంది, అది ఫ్రూట్స్ కాదు. సో క్యారెట్ కూడా మనకి కూరగాయల కిందకు వస్తుంది, అవి ఫ్రూట్స్ కాదు. ఓకే, లెమన్ ఈజ్ నాట్ ఎ ఫ్రూట్, ఇట్స్ ఎ వెజిటబుల్. ఆన్సర్ ఇస్ సి. 90. మా రైస్, మైజ్, బజ్రా అండ్ వీట్. మా వాడు తెలుగు పదాలు ఇవ్వడం మనకి ఇలానే ఇస్తాడు. మా ఇక్కడ వీట్ తప్ప మిగిలినవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్స్, ఖరీఫ్ పంటలు అవన్నీ కూడా. ఆన్సర్ ఈస్ డి. సో ఎక్సెప్ట్ డి ఆల్ ద రిమైనింగ్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. 91. మనకి ఇఫ్ September 18, 1992 is a Sunday, then what will be the day of the week? February 13, 1999.
సెప్టెంబర్ 18, 1992 సంవత్సరం ఆదివారం అయితే ఫిబ్రవరి 13, 1999 తేదీ ఏ వారం అవ్వబడుతుంది అని అన్నాడు మా. జాగ్రత్తగా చూద్దాం మా. నేను 1992 నుంచి 1999కి వెళ్ళాలి అమ్మా. నేను నీకోసం దీన్ని 2 రకాలుగా చేస్తానమ్మా. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మనం మొదటిగా 1992లో ఉన్నామమ్మా. ఇది సెప్టెంబర్ మంత్లో ఉన్నాం మనం. సెప్టెంబర్ మంత్లో రిమైనింగ్ డేస్, ఒరిజినల్గా సెప్టెంబర్ మంత్లో 30 డేస్ ఉంటాయి. మనకి తెలిసిన డేట్ 18వ తారీఖు నాకు తెలుసు కాబట్టి, అంటే అది పూర్తయిపోయినట్లే. రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ 12 రోజులు తీసుకుంటాం. అంటే నేను ఈ 1992 సెప్టెంబర్ నుంచి నేను 1999 ఫార్వర్డ్ వెళ్ళాలి కాబట్టి మిగతా రోజులు ఎన్ని ఉన్నాయో తీసుకుంటున్నా. సెప్టెంబర్లో 12, అక్టోబర్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి ఆ డేస్ 2, 7, 4, 28 పోతే 2 ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్లో 31 కదా, క్షమించాలి. సో ఇక్కడ 3 వస్తుందమ్మా, ఇక్కడ 3 వస్తుంది, క్షమించాలి. అక్టోబర్లో 3, నవంబర్లో 30 డేస్ కాబట్టి 2, డిసెంబర్లో 31 కాబట్టి 3 ఆన్సర్, 3 డేస్. సో తర్వాత 1992 పూర్తి చేసిన తర్వాత 93లోకి వెళ్తాను, తర్వాత 94లోకి వెళ్తాను, 95, 96, 97, 98, 99లోకి వచ్చా. 1999 సంవత్సరం లీపు సంవత్సరం, సాధారణ సంవత్సరం అంటే అదొక సాధారణ సంవత్సరం. మనం ఫిబ్రవరి 13 దాకా వెళ్ళాలి. ఎక్కడి నుంచో జనవరి, ఫిబ్రవరి. మా ఫిబ్రవరి మనం కనుగొనాల్సింది 13వ తారీఖు కాబట్టి 13 వేసుకోవాలి. జనవరిలో 31 డేస్ ఉంటాయి కాబట్టి ఆడ్ డేస్ ఆర్ 3. మా ఇక్కడ జాగ్రత్త చూడు, 1993వ సంవత్సరం ఇది ఒక సాధారణ సంవత్సరం, అంటే నాన్ లీప్ ఇయర్. మొత్తం సాధారణ సంవత్సరం 365 దినాలు ఉంటాయి. వాటికి విషమ దినాల సంఖ్య 1. 360/7 వేసుకుంటే 52 వారాల ఒక రోజు వస్తుంది. ఆ ఒకటే మనకి హాట్ డే, విషమ దినం. 94 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 విషమ దినం. ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 హాట్ డే. ఇది లీపు సంవత్సరం, 1996 అనేది లీపు సంవత్సరం కాబట్టి అక్కడ మనకి 366 రోజులు ఉంటాయి కాబట్టి బై 7 వేస్తే 2 అధిక దినాలు వస్తాయి, వాటిని విషమ దినాలు అంటాం, అవి హాట్ డేస్. 97 సాధారణ సంవత్సరం 1, 98 సాధారణ సంవత్సరం 1. సింప్లీ మొత్తాన్ని యాడ్ చేసుకొని బై 7 చేయి, లేదంటే 7 వచ్చే విధంగా ఎక్కడెక్కడ కట్ చేయి, మన ప్రాబ్లం అయిపోద్ది. మా ఇదంతా ప్రాక్టీస్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అయిపోద్దమ్మా. సో మనం క్యాన్సిల్ చేద్దామా. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూడండిమ్మా. ఈడ 12, ఈడ 2 ఉంది కదా, 12 + 2 ఎంత, 14, 7 2s are 14. ఆడ్ డేస్ ఏనమ్మా 0, క్యాన్సిల్. అమ్మా 3 + 3 6, 6 + 1 7, క్యాన్సిల్. తర్వాత చూడమ్మా, 13కి 1 కలిపితే 14, 14 రోజులకు ఆ విషమ దినాల సంఖ్య 0 అయిపోయింది. అమ్మా 3 + 2 5, 6 7. సో మొత్తం విషమ దినాల సంఖ్య నాకు మిగిలిపోయింది 1. అంటే ఎన్ని ఆడ్ డేస్ మిగిలినాయమ్మా, 1 ఆడ్ డే మిగిలింది కదా. సో నాకు ఇక్కడ సెప్టెంబర్ 18, 1992 సంవత్సరం ఆదివారం అయితే ఇక్కడ నాకు ఫిబ్రవరి 13, 1999 ఏంటి అడిగాడు. అంటే ఈ రోజు నుంచి ఆ రోజు వరకు ఉన్న మొత్తం విషమ దినాల సంఖ్య 1 కాబట్టి ఆ ఆదివారానికి 1 కలుపుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందమ్మా, సోమవారం. Answer is option A. Only is the right answer. Next ma, problem number 93. Pointing to a person, మా ముందు ఇంగ్లీష్ చెప్పుకుందాం, తర్వాత తెలుగులో మాట్లాడుకుందాం, ఓకేనా. రైట్. Pointing to a person in the photograph, Monica said. ఒక ఫోటోనేనా కాదు, ఫోటో. పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, మౌనికా సెడ్. ఒక ఫోటో వ్యక్తిని చూపిస్తూ మౌనిక ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుందమ్మా, హర్ son's father is the son-in-law of my mother అన్నారమ్మా కదా. రైట్. హౌ మౌనికా రిలేటెడ్ టు ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. మా ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ మౌనిక అనే అమ్మాయి చెప్తున్నారు. ఏమనంటే ద పర్సన్ ద ఫోటోగ్రాఫ్ గురించి. హర్ సన్, హర్ అంటే ఎవరు ఇక్కడ, ఆ ఫోటోని చూపిస్తూ చెప్తున్నారు కాబట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక అమ్మాయి. అమ్మాయి ఇక్కడ గుర్తుపెట్టుకో, హర్ అనే ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ చెప్తుంది మౌనిక కాబట్టి ఆ ఫోటోలో ఉండేది మౌనిక కూడా అయి ఉండొచ్చు.
ఫిజికల్గా పాయింటింగ్ టువర్డ్స్ ఎ మ్యాన్, పాయింటింగ్ టువర్డ్స్ ఎ లేడీ, పాయింటింగ్ టువర్డ్స్ ఎ ఉమెన్, ఈ పదాలు చెప్పినప్పుడు చెప్పే వ్యక్తి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఫోటోల గురించి మాట్లాడుతున్నప్పుడు, చిత్రపటాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోటోలో ఉండే వ్యక్తి చెప్తున్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. నా చిన్నప్పుడు ఫోటో చూపించి నేను చెప్తున్నా, ఏ బుడ్డదెవరో తెలుసా అని చెప్తున్నా. మా అమ్మోళ్ళ ఏకైక కొడుకు ఎవడు? నేనే. నా చిన్నప్పుడు ఫోటో. ఏం చెప్పకూడదట? చెప్పొచ్చుగా, అదొక ఆప్షన్ ఉందిగా. సో జాగ్రత్త. ఫోటోలోని వ్యక్తి చెప్పే స్పీకర్ కూడా అయి ఉండొచ్చు. బీ కేర్ఫుల్ మై డియర్. సో హర్ అంటే ఆ ఫోటో గురించి మాడుతుంది. హర్ సన్, ఆ ఫోటోలో వ్యక్తి యొక్క కొడుకు. హర్ సన్స్ ఫాదర్ ఈస్, ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క కొడుకు వాళ్ళ నాన్న ఎవరంటే ఈస్ ద సన్ ఇన్ లా, ఆయన ఎవరికో అల్లుడు. ఆఫ్, ఎవరికి అల్లుడు? మై మదర్ ఇన్ లా. మై అని చెప్తున్న స్పీకర్ ఎవరు ఇక్కడ? మౌనిక కదమ్మా, రైట్. సో మౌనిక ఈజ్ ఎ గర్ల్. ఇప్పుడు గుర్తుపెట్టుకో, క్వశ్చన్ ఎప్పుడన్నా చెప్తున్నా ఆఫ్కి బిఫోర్ వచ్చేదంతా వదిలేసి ఆఫ్ తర్వాత వచ్చే మై దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయి. మై అంటే ఇక మౌనిక కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయి. మై మదర్స్ సన్ ఇన్ లా ఈస్ హర్ సన్స్ ఫాదర్. తెలుగర్థం ఏంటి? మా అమ్మ వాళ్ళ అల్లుడు ఎవరంటే ఆ ఫోటోలో వ్యక్తి యొక్క కొడుకుకి నాన్న. ఆ ఫోటోలో ఉన్న ఆ అమ్మాయికి కొడుకుకి నాన్న అంటే ఆమె భర్తేగా. అంటే ఆ ఫోటోలో వ్యక్తి యొక్క ఆ అమ్మాయికి భర్త మా అమ్మకి అల్లుడు. మా అమ్మ అని చెప్తుంది ఎవరు? మౌనిక కదా. మా అమ్మకి అల్లుడు అంటే మౌనికల భర్తేగా. ఒక ఛాన్స్. మౌనిక ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ అక్కకి పెళ్ళి అయింది అంటే ఫోటో ఉంది, వాళ్ళ అక్క కూడా ఉండొచ్చుగా. అంటే మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. బీ కేర్ఫుల్ మై డియర్. సో నేను క్వశ్చన్ స్టార్ట్ చేయాలి మై దగ్గర నుంచి, అంటే మౌనిక దగ్గర నుంచి. మౌనిక ఈజ్ ఎ ఫీమేల్ గర్ల్. మై మదర్స్ సన్ ఇన్ లా, మా అమ్మగారికి అల్లుడు. మా మౌనిక వాళ్ళ అమ్మకి అల్లుడు అంటే మౌనిక వాళ్ళ భర్త, ఒక కండిషన్ ప్రకారంగా. అలా ఎందుకు ఉండాలి? మౌనిక ఇంకా పెళ్లి కాల, ఇదొక ఆప్షన్ ఉందిగా. మా అమ్మకి అల్లుడు గారు అంటే మౌనికకి, వాళ్ళ అమ్మకి మౌనిక కాకుండా ఇంకో కూతురు ఉంది. ఆ కూతుర్ని పెళ్లి చేసుకున్న వాడు మౌనిక వాళ్ళ అమ్మకి అల్లుడే కదమ్మా. ఇది కూడా అవ్వచ్చుగా, ఇంకో పాసిబిలిటీ. సో అతను ఎవరంట? ఫోటోలో వ్యక్తి యొక్క కొడుకుకి తండ్రి. మా ఫోటోలో ఒక అమ్మాయి ఉంటే తన కొడుకుకి తండ్రి అంటే ఆ అమ్మాయికి భర్తే కదమ్మా. అంటే దాని అర్థం ఇతను. మౌనిక వాళ్ళ అమ్మగారికి అల్లుడు ఫోటోలోని వ్యక్తి యొక్క కొడుకుకి తండ్రి. అంటే ఈ కేసు ప్రకారం ఫోటోలో ఉన్నది ఎవర్రా అంటే మౌనిక. ఎందుకంటే అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయే మౌనిక కాబట్టి. సో ఫోటోలో ఉన్నది ఎవర్రా అంటే మౌనికనే ఈ కేసు ప్రకారం. సో అమ్మాయి మౌనిక చెప్తున్న ఫోటోని చూపిస్తూ హర్ సన్స్ ఫాదర్, ఆమె కొడుకుకి తండ్రి ఎవరు? నా హస్బెండేగా. ఈస్ మై మదర్స్ సన్ ఇన్ లా. సరిపోయిందా? ఓకే. ఈ కేసు చూడు. సో ఇక్కడ ఆ సన్ ఇన్ లా ఎవరికి పెళ్లి చేసుకున్నా అంటే ఈ అమ్మాయిని. అంటే ఇప్పుడు ఫోటోలో ఉన్నది ఎవర్రా అంటే మౌనిక వాళ్ళ సిస్టర్. సో ఆ ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ చెప్తున్నారు మౌనిక, హర్ సన్స్ ఫాదర్ ఈస్ మై మదర్స్ సన్ ఇన్ లా. సరిపోయిందా? ఇది కూడా పాసిబిలిటీనే. వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్ మై డియర్. మనకున్న ప్రతి కేసు చెప్పాల్సిందే. క్వశ్చన్ ఏంటంటే హౌ మౌనిక రిలేటెడ్ టు ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. ఫోటోలో వ్యక్తికి మౌనిక ఏమవుతారు? ఫోటోలో వ్యక్తికి మౌనిక ఏమవుతారు? తనకు తానుగా, ఎందుకంటే ఫోటో ఉంది తనే కాబట్టి హర్ సెల్ఫ్ అని చెప్పాలి. ఫోటోలో ఉంది తనే కాబట్టి హర్ సెల్ఫ్, ఒక ఆన్సర్. రెండో కేసు ప్రకారంగా ఫోటోలో నా అమ్మాయికి ఏమన్నాడు? మౌనిక రిలేటెడ్ టు ఫోటో. ఫోటోలో నా అమ్మాయికి మౌనిక ఏమైంది? వాళ్ళ సిస్టర్ కదమ్మా, సిస్టర్. ఒక కేసు ప్రకారం హర్ సెల్ఫ్, మరొక కేసు ప్రకారం సిస్టర్. సో మనకు ఆన్సర్స్లో ఏమి ఇచ్చాడు? డాటర్ ఇన్ లా, మదర్, సిస్టర్ ఇచ్చాడు కాబట్టి సిస్టర్ని పెట్టాలి. ఆన్సర్స్లో కెన్ నాట్ బి డిటర్మైన్ ఉంటే ఆన్సర్ కాన్ డిటర్మైన్ ఆన్సర్. చెప్పలేం, ఎందుకంటే ఫోటోలో హర్ సెల్ఫ్ తనకు తానుగా ఉండొచ్చు, తన సోదరి కూడా అయి ఉండొచ్చు. వీ హ్యావ్ పాసిబిలిటీస్ మై డియర్. ప్రతి కేసు నువ్వు చెప్పాల్సిందే. నెక్స్ట్ తిరులకల్లో ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ మౌనిక ఇలా అనను, ఆమె కుమారుని తండ్రి.
అంటే నేను ఒక అమ్మాయి అనుకో, నా కుమార్తె అంటే మా భర్తేగా, మా హస్బెండేగా. అంటే ఆ ఫోటోలో వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తున్నాడు. ఆ హస్బెండ్ ఏంటంటే నా తల్లి యొక్క అల్లుడు అంటున్నాడు. నా తల్లి అని చెప్పింది మౌనికనే కదమ్మా. మౌనిక. మౌనిక. మౌనిక అనే అమ్మాయి చెప్తుంది. నా తల్లి యొక్క అల్లుడు. అంటే మౌనిక వాళ్ళ తల్లికి అల్లుడు అంటే వాళ్ళ అమ్మగారికి కూతురికి పెళ్లి చేసుకున్నవాడు. ఎవడు? ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క కొడుకుకి తండ్రి. సరిపోయిందా? అంటే ఫోటోలో ఉంది ఎవరు? మౌనిక. రెండో కేసు ఏంటమ్మా? మౌనిక చెప్తుంది ఏమని? ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క కొడుకుకి తండ్రి మా అమ్మగారికి అల్లుడు. మౌనికకి పెళ్లి కాకపోతే మౌనికకి ఇంకో సోదరి ఉండి ఉంటే ఆ సోదరికి భర్త మౌనిక వాళ్ళ అమ్మకి అల్లుడేగా అయ్యేది. అతను ఎవరు? ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క కొడుకుకి తండ్రి. సరిపోయిందమ్మా? అంటే ఇప్పుడు ఫోటో వ్యక్తి ఒకటి మౌనిక అయి ఉండొచ్చు, మౌనిక వాళ్ళ సోదరి అయినా ఉండొచ్చు. నా క్వశ్చన్, అయినా మౌనిక ఫోటోలోని వ్యక్తికి ఏమగును? ఈ కేసు ప్రకారం అయితే తనకు తాను, తనే, ఏదైనా మాడుకో, తనే మౌనికనే. ఈ కేసు ప్రకారం అయితే వాళ్ళ సోదరి. సో మనకి ఆన్సర్స్లో సోదరి ఉంది కాబట్టి సోదరి. లేదు ఫిఫ్త్ ఆప్షన్లో కాన్ డిటర్మైన్, చెప్పలేము, ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే ఫోటోలో ఉంది మౌనిక అవ్వచ్చు, వాళ్ళ సోదరి కూడా అయి ఉండొచ్చు, పాసిబిలిటీస్ కాబట్టి. నెక్స్ట్ మా, ఇది మనకి క్లాక్స్ ప్రాబ్లమ్మా. మనం క్లాక్స్ టాపిక్స్ విన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. విన్న వాళ్ళకి తమిళ సినిమా సబ్ టైటిల్స్ మలయాళం. మా జాగ్రత్త విందాం, జాగ్రత్త వినండి మా. ఏ వాచ్, ఏ వాచ్ ఈజ్ 1 minute స్లో at 1 PM ఆన్ ట్యూస్డే. మా ఒకరోజు గురువారం సాయంకాలం కలిసి వచ్చిందని చెప్పేసి మనం 1 గంటకి, గురువారం కదా లేదు ట్యూస్డే కదా, ట్యూస్డే 1 PMకి ఎందుకో నా వాచ్ని చూసా. ఎందుకో నా వాచ్ చూస్తే 1 minute స్లో అనిపించింది. ఒరిజినల్గా 1 అయింది. నా ఫ్రెండ్ వాడి దగ్గర చూసా, అరే టైం ఎంతరా అన్న, ఆడిది 1 అయింది, నాది ఇంకా 1 అయింది. ఓహో మంది స్లో అవుతుందిలే అనుకున్నా. 1 గంటకు చూసుకుంటే నాది 1 minute స్లోలో ఉంది. తర్వాత అండ్ ద సేమ్ క్లాక్, అదే క్లాక్ 2 minutes ఫాస్ట్ at 1 PM ఆన్ థర్స్డే. 2 రోజుల తర్వాత గురువారం 1 PMకి చెక్ చేసుకున్నా. అంటే ఖచ్చితంగా 24 గంటల సమయం తర్వాత చూసుకుంటే ఈసారి అది 2 minutes ఫాస్ట్ ఉంది, 2 నిమిషాలు వేగంగా తిరిగింది. గతంలో చూసుకున్నప్పుడు 2 నిమిషాలు ఆలస్యంగా, ప్రస్తుతం చూసినప్పుడు 3 నిమిషాలు వేగంగా తిరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మొదట్లో అది -1లో ఉండేది, ఆ తర్వాత ఎప్పుడో అది కరెక్ట్ టైం చూపించింది, మళ్ళీ అది పాజిటివ్లోకి వెళ్ళిపోయింది. అమ్మా నీకు గడియారాలు నెమ్మదిగా తిరగడం, వేగంగా తిరగడం అనేది కామన్ థింగ్ అది మనకి. సో ఇక్కడ -1లో నుంచి +2లోకి వెళ్ళా. ఈరోజు నేను 100 కోట్ల అప్పుల్లో ఉన్నా. 2 రోజుల తర్వాత చూసుకుంటే 200 కోట్ల లాభాల్లోకి వెళ్ళిపోయా. ఎలా అంటే నా దగ్గర బిట్ కాయిన్ ఉంది దాన్ని బట్టి. సో బిట్ కాయిన్ సడన్గా ఒకరోజు పడిపోయింది, దమ్మని పడింది. ఈరోజు -100 అప్పుల్లో ఉన్నా, 100 కోట్ల అప్పుల్లో ఉన్నా. 2 రోజుల తర్వాత చూసుకుంటే నా జోబులో 200 కోట్లు ఉన్నాయి. అంటే నేను మొత్తంగా సంపాదించిందంత 300 కోట్లు సంపాదించా. అలాగే మొదటిసారి ట్యూస్డే రోజు చూసినప్పుడు -1 1 నిమిషం ఆలస్యంగా చూపిస్తుంది. 2 రోజుల తర్వాత అది 2 నిమిషాలు వేగంగా చూపిస్తుంది. అంటే ఆ గడియారం సాధారణ సమయాన్ని రెగ్యులర్గా తిరుగుతూనే అడిషనల్గా 3 నిమిషాలు ఎక్కువ తిరిగింది. అంటే ఈ ఎక్సెస్గా తిరిగినటువంటి ఆ 3 నిమిషాల కారణంగా, ఆ ఎక్సెస్గా తిరిగినటువంటి 3 minutesకి నాకు ఎంత టైం పట్టిందమ్మా? ట్యూస్డే నుంచి థర్స్డే వరకు ఎగ్జాక్ట్లీ 2 days. 2 days అంటే 24 2s are 48 hours పట్టింది. అమ్మా నాకు -1 నుంచి 0కి వచ్చిందంటే కరెక్ట్ టైం చూపించినట్టేగా. అంటే కరెక్ట్ టైం రావడానికి 1 నిమిషం చేస్తే చాలు కదమ్మా. ఎప్పుడో ఫస్ట్ వాల్యూ కనుక్కో చాలు, 1 నిమిషానికి ఎంత. 3 నిమిషాలు అది వేగంగా తిరగడానికి 48 నిమిషాలు పడితే, 48 గంటలు పడితే 1 నిమిషానికి ఎన్ని గంటలు పడుతుంది? 3 1 3 16, అంటే 16 గంటల సమయం పడుతుంది. అంటే ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఎప్పుడమ్మా? ట్యూస్డే 1 PMకి 16 గంటలు కలపాలి.
అమ్మా 16 గంటలు కలపడం నీకు ఇబ్బంది అనిపిస్తే దాన్ని 12 + 4గా మార్చుకో. అమ్మా మంగళవారం ట్యూస్డే ఆఫ్టర్నూన్ 1కి 12 మంత్స్ క్షమించాలి 12 అవర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ డే తెల్లారి గట్ల 1 గంట అయింది 12 యాడ్ చేస్తే. దానికి 4 కలిపితే తెల్లారి నెక్స్ట్ రోజు వెళ్ళిపోద్ది. అంటే వెడ్నెస్డే 5 AM అవుతుంది. అంటే అది కరెక్ట్ టైం ఎప్పుడు చూపిస్తుంది అంటే వాచ్ అనేది వెడ్నెస్డే 5 AM అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అమ్మా ఈ క్లాక్స్ టాపిక్ ఆల్రెడీ మన ఐఏసీలో చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం. సో ఆ క్లాస్ ఒకసారి జాగ్రత్తగా మీరు చూస్తే ఇది అర్థమవుతుందమ్మా. ఎందుకంటే అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాం, అంత ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇక్కడ కుదరదు మనకి. సో ఆ 2-3 ప్రాబ్లమ్స్ చేయిస్తేనే నీకు అది క్లారిటీ వస్తుంది. కాబట్టి అది ఒకసారి చూడండి మీరంతా. ఓకే రైట్. సో ఒక గడియారం మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి 1 గంట పిఎంకి సమయంలో 1 నిమిషం నెమ్మదిగా నడుచుతున్నది అంట. అంటే మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి 1 పిఎంకి చెక్ చేస్తే నా వాచ్ 1 నిమిషం ఆలస్యంగా తిరుగుతుందమ్మా. అయితే నెమ్మదిగా తిరుగుతుందని గమనించాను. మరియు అదే గడియారం గురువారం మధ్యాహ్నం 1 గంటకి అంటే 2 రోజుల తర్వాత కరెక్ట్గా గురువారం మధ్యాహ్నం 1 గంటకి 2 నిమిషాలు వేగంగా తిరుగుతుంది అన్నాడు. 2 నిమిషాలు వేగంగా తిరుగుతుంది అన్నాడు. మొదటిసారి చూసినప్పుడు 1 నిమిషం ఆలస్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక ఆలస్యం ఒక వేగం చూపిస్తే ఖచ్చితంగా రెండింటిని యాడ్ చేసేసి. అంటే నా గడియారం ఈ 3 నిమిషాల సమయాన్ని అధికంగా తిరుగుతుంది. ఎందుకంటే -1లో నుంచి కరెక్ట్ టైం చూపించింది, తర్వాత మళ్ళీ +1 +2కి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ తప్పే చూపిస్తుంది. అంటే ఈ మొత్తం 3 నిమిషాలు ప్రయాణించడానికి ఆ గడియారానికి పట్టిన సమయం మంగళవారం 1 నుంచి గురువారం 1 గంటకి మధ్యలో 2 రోజులు ఉంది. అంటే మొత్తం 2 × 24 48 గంటలు పట్టింది. ఈ 2 నిమిషాలని ప్రయాణించడానికి అధికంగా, అంటే నార్మల్ టైం రెగ్యులర్ టైం తిరుగుతూనే అధికంగా ప్రయాణించడానికి 48 గంటల సమయం పడితే ఎప్పుడు వాచ్ అనేది సరైన సమయాన్ని చూపిస్తుంది. గుర్తుపెట్టుకో, ఫస్ట్ వాల్యూ కనుక్కో. ఎప్పుడు కూడా సరైన సమయం చూపించేది 1 నిమిషం తర్వాత సరైన సమయం చూపిస్తుంది కదా. ఆ 1 నిమిషానికి ఎంత సమయం పడుతుంది? 3 నిమిషాలు ప్రయాణించడానికి 48 గంటలు అయితే 1 నిమిషం ప్రయాణించడానికి 16 గంటల సమయం కావాలి. సో నేను మొదటిసారిగా అబ్జర్వేషన్ చేసింది మంగళవారం మధ్యాహ్నం కాబట్టి అక్కడిచ్చినటువంటి ఆ మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి మనం ఈ 16 గంటల సమయాన్ని అధికంగా యాడ్ చేయాలి. ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి నువ్వు 16 గంటలు యాడ్ చేస్తే నెక్స్ట్ డే వెళ్ళిపోతాం మనం. అది ఎక్కడికి వెళ్తామమ్మా? బుధవారం ఉదయం 5 గంటలకు. సో అది కరెక్ట్ టైం చూపిస్తుంది అని అర్థం. సో బుధవారం 5 AM కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మై డియర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 94. From the given answer figure, select the one in which the question figure is hidden or embedded. వాడికి ఒక ఫిగర్ ఇచ్చాడంట, క్వశ్చన్ ఫిగర్. ఈ క్వశ్చన్ ఫిగర్ ఈ ఆప్షన్స్లో ఎక్కడో దాంకొని ఉంది, అది ఎక్కడ దాగి ఉన్నది అనేది నువ్వు కనిపెట్టమంటున్నాడు నిన్ను. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కడ దాగి ఉందో మనం చెప్పాలి కదా. ఇలా ఉండాలి కదా. ఏడు చూడుమా, సేమ్ టు సేమ్ ఉందో చూడు, సేమ్ టు సేమ్ అదే కదా. కాకపోతే పెద్దది, ఇది చిన్నది, అంతే. ఆన్సర్ ఈస్ ఏ. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న చిత్రపటాన్ని మనం గుర్తించాలి. వాడు ఒక చిత్రపటం ఇస్తాడమ్మా, 4 ఆప్షన్స్ ఇస్తాడు, వాటిలో అది ఎక్కడ దాగుంది యాజ్ గా ఉండేది మనం గుర్తుపట్టాలి. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్, చూస్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఇన్న చిత్రపటాల్లో ఈ యు అనే లెటర్ని ఈ స్ట్రైట్ లైన్ కరెక్ట్గా మధ్య కట్ చేసింది చూడు. ఇది అసలు టచ్ అవ్వలేదు చూడు దీనికి. ఇదే ఆన్సర్. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. 96. సో ఇది మనకి ఐడెంటిఫై ద ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ గివెన్ ఫిగర్. సో సిరీస్ ఆన్సర్ ఫిగర్ని గుర్తించాలి. అంటే నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది.
నువ్వు క్లియర్గా చూస్తే ఇక్కడ ఒక వృత్తం, ఒక త్రిభుజం, ఇది వృత్తం త్రిభుజం అయింది. అంటే అది ఇక్కడికి వస్తే ఇది అక్కడికి వెళ్ళిపోయింది, వాటి స్థానాలు మార్చుకున్నాయి. మొదటి దాని నుంచి రెండో దానికి చూస్తే ఈ రెండు చూస్తే ఇది ఇక్కడికి స్థానాలు మార్చుకున్నాయి. వృత్తం త్రిభుజం, వృత్తం త్రిభుజం, వృత్తం తర్వాత రావాలి త్రిభుజం, త్రిభుజం వృత్తం, త్రిభుజం వృత్తం, త్రిభుజం వృత్తం. అంటే ఆ చివర త్రిభుజం, ఇడేమో వృత్తం. ఉందా? లేదు. త్రిభుజం వృత్తం, త్రిభుజం వృత్తం, త్రిభుజం వృత్తం ఉందిగా అమ్మా. తర్వాత చూడమ్మా, ఎల్ కదా, ఎల్ కాస్త ఏమైంది, ఇలా వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా 90 degrees క్లాక్ వైస్కి వచ్చింది, 90 degrees క్లాక్ వైస్కి వచ్చింది. ఆ తర్వాత అది మళ్ళీ 90 degrees క్లాక్ వైస్కి వచ్చింది, మళ్ళీ ఇది 90 degrees క్లాక్ వైస్కి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. సో తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ ఇదేగా రావాల్సింది నాకు ఎల్ తర్వాత. సో ఇలా రావాలి. సో ఇలా ఉన్న చిత్రపటం చూడమా, ఒక బీలోనే ఉంది అది మనకి సేమ్ యాన్స్టీస్గా. సో ఇక్కడ ఎల్ తర్వాత మళ్ళీ ఇదే రావాల్సింది. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 97, ఇది కూడా సేమ్. సో ఫిగర్ ప్రకారంగా నెక్స్ట్ వచ్చే సిరీస్ ప్రకారం నెక్స్ట్ వచ్చేదాన్ని గుర్తించండి అంటున్నాడు మా. నెక్స్ట్ వచ్చేదాన్ని గుర్తించండి మా. మధ్యలో మనకు ఒక రాంబస్ ఉండాలి, అన్నిట్లోనూ ఉంది. నీకు బయట సైడ్ ఒక లైన్ ఉందమ్మా, లోపలేమో ఒక లైన్ ఉందమ్మా. బయట ఉన్న చూడమా, ఈ లైన్ ఈస్ట్ వైపు ఉంది, ఈ లైన్ అదే సౌత్ వైపుకి వచ్చింది. 2 సార్లు ఈస్ట్కి, 2 సార్లు సౌత్కి, ఇప్పుడు వెస్ట్కి వచ్చింది కదా. అంటే ఇక్కడ కూడా ఇటు సైడ్ ఉండాలి, రెండోసారి వెస్ట్ వైపుకే ఉండాలి. ఉందా? లేదు. ఉందా? ఉంది. ఉందా? ఉంది. ఉందా? లేదు. మా ఇది చూడమా, ఈ లోపల ఉన్న లైన్ ఫస్ట్ నార్త్ వైపు ఉంది, తర్వాత ఇక్కడ చూడు అది ఈస్ట్, తర్వాత వెస్ట్కి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి 90 degrees వచ్చిందమ్మా. 90 నుంచి ఇక్కడ దాకా 180 degrees వచ్చిందమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది 90 degrees క్లాక్ వైజ్ వైపు, మళ్ళీ కిందకు వచ్చింది చూడు 180 degrees. తర్వాత మళ్ళీ మనకి ఏం చేయాలి, 90 degrees క్లాక్ వైజ్కి రావాలి. సో 180 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 180 వచ్చిందా, తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 90 degrees క్లాక్ వైజ్, అంటే ఇటు సైడ్ రావాలి, సౌత్ ఇండియస్ కాస్త వెస్ట్కి రావాలి. సో ఇక్కడ ఉందా? లేదు. చూడమా, లోపల లైన్ వెస్ట్కి వచ్చింది, బయట ఉన్న లైన్ కూడా వెస్ట్కే ఉంది. ఆన్సర్ ఈస్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 98. సో నెక్స్ట్ వచ్చేదాన్ని గుర్తించండి అంటున్నాడు మా. ఇది జస్ట్ లైక్ ఎనాలజీ లాగా, ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసి అదే రిలేషన్ ఇక్కడ ఉండాలి. చూడు అమ్మా, ఈ యు అనే ఇది ఉంది కదా, ఈ మూతి నార్త్ వైపు చూస్తుంది అనుకుంటే, దీంట్లో అదే ఆబ్జెక్ట్ చిన్నదయ్యి 45 degrees రొటేట్ అయ్యి టర్న్ అయ్యి మనకి నార్త్ ఈస్ట్ వైపు చూస్తున్నట్టుంది చూడు ఇక్కడ అన్న, 45 degrees టర్న్ అయ్యి. అలాగే ఇక్కడ ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఇది 45 degrees మూవ్ అయ్యి నాకు ఎటు సైడ్ చూడాలి, ఆగ్నేయం వైపు చూడాలి ఇటు సైడ్. అంటే చిన్నదయ్యి ఇది ఆగ్నేయం వైపు చూడాలి. చూస్తుందా? ఎస్. చూస్తుందా? లేదు. చూస్తుందా? లేదు. ఇది ఆగ్నేయం వైపు చూడాలి, నైరుతి చూస్తుంది. ఇదేంది ఈస్ట్ చూస్తుంది, ఇసిరే చెప్తా. ఆన్సర్ ఇస్ డి. ప్రాబ్లం నెంబర్ 99. 199th ప్రాబ్లం చూడు జాగ్రత్తగా. మనకి ఇది డేటా సఫిషియన్సీ డైరెక్షన్స్ ఇస్తున్నాడమ్మా. ద క్వశ్చన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఏ క్వశ్చన్ and it contains 2 statements 1 and 2 given below. You need to decide if the data provided in the statement is sufficient to answer the question. Read the both statements and answer. సో నీకు ప్రతి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో అంట 99th క్వశ్చన్లోనంట నీకు ఒక క్వశ్చన్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్ ఇచ్చాడమ్మా. దేని ద్వారా నీకు ఆన్సర్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఫస్ట్ పాయింట్ నుంచి వచ్చి రెండో దాని నుంచి రాకపోతే, ద డేటా ఇన్ స్టేట్మెంట్ 1 alone ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, వైల్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే 1 నుంచి ఆన్సర్ వస్తుంది, 2 నుంచి ఆన్సర్ రాదు అనుకుంటే ఆన్సర్ ఏ పెట్టారంట. ద డేటా ఇన్ ద స్టేట్మెంట్ 2 alone ఈజ్ సఫిషియంట్, 1 ఈజ్ నాట్ సఫిషియంట్ అంటే ఆన్సర్ బి పెట్టాలి. అంటే ఫస్ట్ రాంగ్ అయ్యి రెండోది రైట్ అయితే ఆన్సర్ 2 పెట్టాలి.
3 ఎప్పుడంట ఐదర్ ద డేటా ఇన్ ద స్టేట్మెంట్స్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 అలోన్ ఈజ్ సఫిషియంట్. అంటే ఒకటవ దాని నుంచి ఆన్సర్ వస్తున్నా, రెండవ దాని నుంచి ఆన్సర్ వస్తున్నా, రెండిటి నుంచి ఆన్సర్ వస్తే అప్పుడు సి అంటాం. మనం నార్మల్గా రెండిటి నుంచి రైట్ వస్తే బోత్ అని పెట్టుకుంటాం ఇన్ఈక్వాలిటీస్లో కానీ సిలాజమ్స్ విత్ రిమైనింగ్ అన్ని టాపిక్స్లో. కానీ ఇక్కడ మాత్రం 1 అలోన్ ఆర్ 2 అలోన్ అంటే సొంతగా ఒకటి నుంచి ఆన్సర్ వస్తుంది, రెండు నుంచి ఆన్సర్ వస్తుంది అనుకుంటే అప్పుడు ఎదురని. ద డేటా ఇన్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. అంటే ఇండిపెండెంట్గా ఒకటి నుంచి రావట్లేదు, రెండు నుంచి రావట్లేదు. టుగెదర్ అంటే కలిపినా కూడా, ఆ ఇన్ఫర్మేషన్ కలిపినా కూడా ఈవెన్ దో మనకు ఆన్సర్ రాకపోతే అప్పుడు ఆన్సర్ డి పెట్టమన్నాడు. సో ఇవి అర్థమైనాయా? ఏ అని ఆప్షన్ ఎప్పుడు పెట్టాలమ్మా? ఏ అని ఆప్షన్ ఎప్పుడు పెట్టాలి? ఫస్ట్ది రైట్ అయ్యి రెండోది రాంగ్ అయితే ఏ అని. బి ఎప్పుడు పెట్టాలి? ఫస్ట్ది రాంగ్ అయ్యి రెండోది రైట్ అయితే రెండో దాని ద్వారా ఆన్సర్ వస్తే బి అని. మొదటి దాని నుంచి ఆన్సర్ వస్తుంది, రెండో దాని నుంచి ఆన్సర్ వస్తుంది అనుకుంటే సి అని. దాన్నే ఇక్కడ ఐదర్ 1 అలోన్ ఆర్ 2 అలోన్ అని చెప్తారు, గుర్తుంచుకో. ఒకటి దాని నుంచి రావట్లేదు, రెండో దాని నుంచి రావట్లేదు, రెండింటిని కలిపినా కూడా నాకు ఆన్సర్ రావట్లేదు అనుకుంటే కనుక డి అని నేను ఆన్సర్ పెట్టమన్నాడమ్మా. ఇదే మనకి తెలుగులో కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం తెలుగులో మాట్లాడుకుందాం. ABCDEFలు వేరు వేరు బరువులు. ఓకే. ప్రకటన 1లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. అయితే ప్రకటన 2లోని సమాచారం మాత్రం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు. అంటే కేవలం 1 నుంచి ఆన్సర్ వస్తుంది, 2 నుంచి ఆన్సర్ రాదు అనుకుంటే ఏ. ప్రకటన 2లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. అయితే ప్రకటన 1లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు. అంటే ఒకటి రాంగ్, రెండవది రైట్ అయితే బి అని. ప్రకటన 1లోని లేదా ప్రకటన 2లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. అంటే కేవలం 1 నుంచి ఆన్సర్ వస్తుంది, కేవలం 2 నుంచి కూడా ఆన్సర్ వస్తుంది అనుకుంటే సి అని. 1 మరియు 2 ప్రకటనలోని సమాచారం కలిసినా కూడా ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి సరిపోదు అనుకుంటే డి అని ఆన్సర్ పెట్టమన్నాడు. ఓకేనా? రైట్. మనం ఒక్కసారి క్వశ్చన్ ఏంటో చదువుదామమ్మా. ABCDEF హ్యావ్ డిఫరెంట్ వెయిట్స్. ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ 6 మెంబర్స్ కూడా 6 డిఫరెంట్ వెయిట్స్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే హూ ఈస్ ద సెకండ్ లైటెస్ట్? అంటే వీటిల్లో సెకండ్ లైటెస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడమ్మా. అంటే బరువులో రెండవ తక్కువ బరువు ఉన్నవాడు ఎవడు అని అడుగుతున్నాడు కదా. మనకు మొత్తం 6 పర్సన్స్ ఉన్నారమ్మా. 1 2 3 4 5 6. వీడు అందరికన్నా వెయిట్ ఎక్కువ 1, వీడు 2 3 4 5 6. వీడు అందరికన్నా బక్కోడు. 1 అంటే అందరికన్నా లడ్డు, వీడేమో అందరికన్నా బక్క. నన్ను అడుగుతున్నాడు సెకండ్ లైటెస్ట్ పర్సన్ అంటే వీడిని అడుగుతున్నాడు. వాడెవడో మనం కనుక్కోవాలి. ఇప్పుడు కేవలం 1 నుంచి చూసుకుంటే కనుక ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ డి బట్ లైటర్ దాన్ ఏ. అంటే అర్థం ఏంటమ్మా? ఎఫ్ అనేవాడంట ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ డి. ఎఫ్ అనేవాడు డి కన్నా బరువు ఎక్కువ, బట్ కానీ లైటర్ దాన్ ఏ, ఏ కన్నా బరువు తక్కువ. ఎఫ్ అనేవాడు డి కన్నా బరువు ఎక్కువ, కానీ ఏ కన్నా బరువు తక్కువ. సో మొత్తం 6 పర్సన్స్లో నాకు ఇక్కడ కేవలం 3 మాత్రమే ఉన్నారు. దీని నుంచి నువ్వు ఆన్సర్ చెప్పలేవు. కేవలం ఫ్రమ్ ఓన్లీ 1 వి కాన్ గెట్ ద ఆన్సర్. ఫ్రమ్ ఓన్లీ 2 చూస్తే డి ఈజ్ హెవియర్ దాన్ సి అండ్ ఈ. డి ఈజ్ హెవియర్ దాన్ సి అండ్ ఈ. డి అనేవాడు సి అండ్ ఈ ఇద్దరికన్నా బరువు ఎక్కువ. నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్. ఏ అందరికన్నా బరువు అయితే కాదు. అంటే ఏ అందరికన్నా లడ్డు అయితే కాదు. అంటే ఫస్ట్ పొజిషన్లో ఉండకూడదు. నా దగ్గర ఉన్న మొత్తం 6గురిలో కేవలం 1 2 3 ముగ్గురు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వీడు ఫస్ట్ కాదని తెలుసు, ఇంక అకౌంట్ కూడా మనకు కన్ఫర్మేషన్ లేదు. సో ఇది కూడా డేటా అసంపూర్ణంగా ఉంది, కంప్లీట్గా లేదు, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రమ్ ఓన్లీ 1 వి కాన్ గెట్ ద ఆన్సర్, ఫ్రమ్ ఓన్లీ 2 వి కాన్ గెట్ ద ఆన్సర్. అమ్మా సొంతగా 1 నుంచి రాలేదు, 2 నుంచి రాలేదు. అప్పుడు నేనేం చేయాలంటే టుగెదర్ 1 and 2 రెండింటిని కలిపి చూడాలి. రెండింటిని కలిపి ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుంటే A is heavier than F and D is heavier than C and E, and A is not the first person. If A is not the first person, possibilities 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఏకి A is heavier than F and F is heavier than D. అండ్ ఇంకా ఏం చెప్పినాడు? D is heavier than C and E అన్నాడు. D heavier than C and E అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉండాలి అనే రూల్ ఏమైనా ఉందా?
లేదుగా. ఇలా కూడా రాసుకోవచ్చుగా. సి అండ్ ఈ ఇద్దరికన్నా డి హెవియర్ అని చెప్పాడే కానీ ఖచ్చితంగా సి ఈజ్ హెవియర్ దాన్ ఈ నీతో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. పోనీ ఈ ఈజ్ హెవియర్ దాన్ సి అని నీతో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. మిగిలిపోయిన వాడు ఎవడమ్మా? బినేగా. కానీ ఇక్కడ హెవియెస్ట్ పర్సన్ ఎవడరా అంటే బి. సెకండ్ హెవియెస్ట్ పర్సన్ ఎవడరా అంటే ఏ. అది తప్ప వేరే ఛాన్స్ లేవు. థర్డ్ హెవియెస్ట్ పర్సన్ ఎవర్రా? ఎఫ్. ఫోర్త్ హెవియెస్ట్ పర్సన్ ఎవర్రా? డి. ఫస్ట్ లైటెస్ట్ పర్సన్ చెప్పలేం. సెకండ్ లైటెస్ట్ పర్సన్ చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ నాకు అడిగిన క్వశ్చన్ సెకండ్ లైటెస్ట్ పర్సన్లో ఐదర్ సి ఆర్ ఈ ఇద్దరిలో ఎవరైనా రావచ్చు. ఖచ్చితంగా వీడే రావాలి అని ఏమైనా ఉందా? లేదు. కాబట్టి సో టుగెదర్ 1 and 2 ఈవెన్ దో వి కాన్ గెట్ ద ఆన్సర్. రెండు ఇన్ఫర్మేషన్ కలిపినా సరే నాకు కావాల్సిన ఆన్సర్ సాధించలేకపోయాను. సో టుగెదర్ 1 and 2 ఈవెన్ దో వి కాన్ గెట్ ద ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి. ద డేటా ఇన్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. 1ని 2ని కలిపినా కూడా నాకు ఆన్సర్ రాలేదు. సో ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒక్కసారి తెలుగులో మాట్లాడుకుందామా. తెలుగులో చూడు వాడు ఏమంటున్నాడు మా, తెలుగులో చూద్దాం ఒకసారి రెండు స్టేట్మెంట్స్ని. ఏబిసిడిఈఎఫ్లు వేరు వేరు బరువులు కలిగి ఉన్నారు. వీరిలో రెండవ తేలికైన వారు ఎవరు? 1 2 3 4 5 6. రెండవ తేలికైన వారు వాడు తేలికైన వాడు, వీడు రెండవ తేలికైన వాడు. బరువుల పరంగా అత్యంత అధికంగా ఉన్నవాడు 1 2 3 4 5 6. వీడు తేలికైన వాడు, వీడు రెండవ తేలికైన వాడు. మనం కనుక్కోమన్నాడు రెండవ తేలికైన వాడు ఎవడు అనేది కనుక్కోమంటున్నాడు. ఎఫ్ డి కంటే బరువు కానీ ఏ కన్నా తేలికైన వారు. ఎఫ్ అంట డి కన్నా బరువు కానీ ఏ కన్నా తేలికైన వాడు. ఎవరు? ఎఫ్ అనేవాడే ఏ కన్నా తేలికైన వాడు. అంటే ఏ కన్నా బరువు తక్కువ, డి కన్నా బరువు ఎక్కువ ఉన్నాడు ఎఫ్ అనేవాడు. మొత్తం 6గురిలో వీళ్ళ ముగ్గురు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సమాచారం ముగ్గురిది మాత్రమే ఇచ్చాడు. వీళ్ళ ముగ్గురిని ఏఎఫ్డి 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 మొత్తం 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో చెప్పడానికి లేదు, పెట్టద్దు, పెట్టకూడదు. సో ఫ్రమ్ ఓన్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి, ఫస్ట్ సమాచారం నుంచి మనం సెకండ్ లైటెస్ట్ పర్సన్ని కనుగొనలేము. తీసి పక్కనే కేవలం 2 నుంచి మాత్రమే తీసుకుంటే డి సి మరియు ఈ కంటే బరువు అంటున్నాడు. సి అంట సి మరియు ఈ కంటే బరువు అంటున్నాడు. ఎవడు? డి కదా. సో డి అనేవాడు బరువు ఎవరికన్నా? ఈ మరియు సి కన్నా, లేదా సి మరియు ఈ ఎవరికైనా సరే. ఏ అందరికన్నా బరువైన వాడు కాదు. ఏ అందరికన్నా బరువైన వాడు కాదు అంటే ఫస్ట్ పర్సన్ అయితే కాదు అంటున్నాడు కదా. సో ఏ ఫస్ట్ పర్సన్ అయితే కాదు. దీని నుంచి అయినా పోనీ నువ్వు చెప్పగలవా? మొత్తం 6గురిలో 4 ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. కాబట్టి కేవలం 2 నుంచి నేను ఆన్సర్ చెప్పలేను. కేవలం 1 నుంచి ఆన్సర్ రాదు, కేవలం 2 నుంచి ఆన్సర్ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను రెండింటిని కలిపి చదువుతా. ఏ ఫస్ట్ పర్సన్ బరువైన వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ ఏ పెట్టాను అనుకో, ఏ కన్నా కింద ఎఫ్ డి కన్నా కింద ఈసీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏ పెడితే ఎఫ్ డి పెడితే ఈసీ యాడ్ పెడతావు, కుదరదు. కాబట్టి రెండవ ప్లేస్లో మాత్రమే నువ్వు ఏ పెట్టగలవు. ఏ కన్నా కింద ఎఫ్ కన్నా కింద డి ఉన్నారు. డి కన్నా తేలికైన వారు సి అండ్ ఈ ఇద్దరున్నారు. సి అండ్ ఈ అన్నాడు కానీ ఖచ్చితంగా సి ఈ కన్నా బరువు ఎక్కువ అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. సో మనం ఆన్సర్ చెప్పేటప్పుడు గుర్తుంచుకో, మనకున్న ప్రతి కేసు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రెండవ తేలికైన వాడు ఎవరెవరు? సికి ఛాన్స్ ఉంది, ఈ కూడా అవకాశం ఉంది. కాబట్టి వాడి గురించి ఆన్సర్ చెప్పగలవా? చెప్పలేనమ్మా. నువ్వు కావాలంటే మిగిలిపోయినటువంటి బి అనేవాడు బరువు ఎక్కువైన వాడు అని చెప్పుకోవచ్చు. అందకన్నా బరువైన వాడు, రెండవ బరువైన వాడు, మూడవ బరువైన వాడు, 4వ బరువైన వాడు చెప్పచ్చు. కానీ తేలికైన వాడు, రెండవ తేలికైన వాడు నువ్వు చెప్పలేవు. సో టుగెదర్ 1 and 2 ఈవెన్ దో వి కాన్ గెట్ ద ఆన్సర్. 1వ సమాచారాన్ని, 2వ సమాచారాన్ని రెండింటినీ కలిపినా కూడా నాకు కావాల్సినటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి. 1 మరియు 2 ప్రకటనలోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 99th question. Next problem number 100. How many such pairs of letters are there in the word overwhelm, or each of which has as many letters between them in English alphabet series? Overwhelm అనే పదంలో ఏదైనా 2 అక్షరాల మధ్య తేడా ఆంగ్ల వర్ణమాలలోని అదే అక్షరాల మధ్య తేడాతో సమానంగా భేదం కలిగిన అక్షర జంటలు ఎన్ని కలవు అంటున్నాడు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది
OVER WHELM. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఎలా కనుగొంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త చూడు. వీటన్నిటిలో అతి పెద్ద లెటర్ ఏదైనా ఉంది అంటే డబ్ల్యూ. నో నీడ్ టు కౌంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. దాని నుంచి మనం కౌంట్ చేసిన అవసరం నాకు లేదు. అమ్మ ఇక్కడ నాకు ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రకారం ఓ తర్వాత ఓ పి ఉండాలి. ఉందా? లేదు. మా చూడమ్మా, ఓ పి క్యూ ఆర్ ఉంది కదమ్మా. అదే ఆర్డర్లో ఒరిజినల్ ఆర్డర్ ప్రకారం OPQR మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇప్పుడు అన్ని లెటర్సే ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు ఒక పేరు. RSTUVW. నో, ఓతో ఒక పేరు లెటర్ ఉంది, పక్కన పెట్టే. మా UV కదా, వి తర్వాత డబ్ల్యూ. మా బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు ఇవ్వాలి. వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్ళాల్సిందే. VW లేదు, VW లేదు, క్లోజ్. దీంతో పేర్ ఆఫ్ లెటర్స్ లేవు. ఈతో స్టార్ట్ చేస్తే EFG లేదమ్మా, EFGH ఉందిగా. ఇవి రెండు ఒక పేరు. EFGHIJK లేదుగా, సో రెండో పేరు వచ్చింది. ఆర్తో స్టార్ట్ చేయి. RSTU లేదమ్మా, RSTUVW లేదమ్మా. డబ్ల్యూతో అసలు అవసరం లేదు మా బిగ్గెస్ట్ లెటర్, ఎందుకంటే మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ నెక్స్ట్ వచ్చేది కౌంట్ చేస్తాం. ఇక్కడ అన్నిటికంటే పెద్దది డబ్ల్యూ. డబ్ల్యూ తర్వాత XYZ ఎలాగో లేవు, మరి కౌంట్ చేయడం ఎందుకు? డబ్ల్యూ తర్వాత XYZ ఎలాగో లేవు, ఎందుకు కౌంట్ చేయడం? మన తర్వాత జెడ్ తర్వాత మళ్ళీ XABC తీసుకోకూడదు, జెడ్తో క్లోజ్ చేసుకోవడమే. అందుకే బిగ్గెస్ట్ లెటర్ నుంచి మనం కౌంట్ చేయమమ్మా అసలుకి. HIJK లేదు, HIJKLM లేదమ్మా. EFG లేదమ్మా, EFGHIJK లేదమ్మా. LM ఉందిగా, థర్డ్ పేరు. LMNOPQRS లేదమ్మా, అయిపోయింది. ఎంతో స్టార్ట్ చేయి. MNOPQR ఉందిగా, M, R ఒక పేరు. ఎన్నో పేరు ఇది? ఫోర్త్ కదా, 4. సో MNOPQRSTU ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉండాలమ్మా. అలా ఉండే పేరు అవుతాయి. మొత్తం ఎన్ని పేర్స్ వచ్చాయి మన దగ్గర? 4 పేర్స్ వచ్చినాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ 3 కంటే ఎక్కువ. అంటే ఇక్కడైతే ఏది కాదన్నాడు, తప్పు కదా. 2, 1 కాదు, 3 కంటే ఎక్కువ ఉన్నాయి, 4. కాబట్టి ఆన్సర్ ఈస్ B. ఓకే, సో 3 కంటే ఎక్కువ కాబట్టి ఆన్సర్ ఏంటో అది B. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. Thank you. All the best.